మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారు. రక్షణ యుద్ధ నుండి కలిగించింది. అయితే యథార్థంగా ఆరాధించువారు ఇప్పుడున్న వచ్చి ఆరాధించువారు. దేవుడు రెండవదిగా కీర్తనలు 33వ కీర్తన 6వ వచనము మరియు 12వ వచనము అందరం కలిసి చదువుకుందాం. కీర్తనలు 33 6వ వచనము మరియు 12వ వచనము. యెహోవా వాక్కు చేత ఆకాశం కలిగెను, నోటి సర్వసమూహము కలిగెను. 12వ వచనం కూడా యెహోవా చాలండి. సహాయం నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం. పరలోకముందున మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, సర్వశక్తి మంతుడ, సర్వసృష్టికర్త, రాజులకు రాజు అయినటువంటి తండ్రి, ప్రభులకు ప్రభుడు అయిన మా దేవ, ఈ ఉదయకాల సమయంలో మీ వేరు పెట్టబడిన మీ జనులంగా మీ సన్నిధిలో చేరి ఆత్మతో సత్యంతో మిమ్మల్ని ఆరాధించి మహిమపరిచి గణపరచడానికి మేము చేరి ఉంటుండగా తండ్రి, మా యొక్క ఆత్మ ప్రాణ దేహంలోనూ మా మనసును మీరు సిద్ధపరిచి హృదయపూర్వకంగా మిమ్మల్ని ఆరాధించి మహిమపరిచి గణపరిచే వారికి మమ్మల్ని చేయమని వేడుకుంటున్నాం. మా ప్రభా ప్రతి విధమైన ఆటంకం తొలగించి మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి సంధించి మమ్మల్ని బలపరచమని వేడుకుంటున్నాం. దేవా కృప చూపించి సహాయం చేయాలి. నిలబడుచున్న నన్ను కూడా మీ శిరోచాటం మరుగు చేసి మీ వాక్శక్తిని మీ మాటలను దయచేయమని వేడుకుంటున్నాం. మా ప్రభా ప్రతి ఒక్క హృదయ రహస్యాలని అంతరంగాలని అవసరాలను ఎరిగిన దేవా, మాకేమైతే వాక్యం అవసరం ఉందో తండ్రి మీ వాక్యం ద్వారా మాట్లాడమని వేడుకుంటున్నాం. అవసరం లేని మాటలను తొలగించి మీ యొక్క మాటలు మాత్రమే వినిపింపచేసి మమ్మల్ని బలపరచమని యేసయ్య ఘనమైన నామమున విశ్వాసంతో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అన్యులమైనప్పుడు మనము ఆరాధన అంటే రకరకాల పద్ధతుల్లో ఆచారాల్లో మనం ఆరాధించేవారం. అయితే జీవం కలిగినటువంటి దేవుని తెలుసుకున్న తర్వాత మన దేవుని మనం ఏ విధంగా ఆరాధించాలని ఆశపడుతున్నాడు? ఆత్మతోనూ సత్యముతోనూ. దేవుడిచ్చేటువంటి ఆత్మ మన యొక్క పాప జీవితం గత జీవితాన్ని అంతా ఒప్పుకున్న తర్వాత మన పాపములను సరి చేసుకున్న తర్వాత మన జీవితానికి నాకు అప్పగించుకున్నప్పుడు దేవుడు తన ఆత్మని మనకు అనుగ్రహించేవాడు ఉంటున్నాడు కదా. చాలామంది నామకార్థ క్రైస్తవులు లేకపోతే పండగకి వచ్చేవారు వారు ఏమనుకుంటారంటే దేవునికి ఏదైనా అర్పిస్తే, అది ఏమైనా కానుకైనా కావచ్చు, ఇంకేమైనా అర్పిస్తే దాన్ని బట్టి దేవుడు సంతోషంగా ఉంటాడు అనుకుంటారు కదా. కానీ దేవుడు మాత్రము ఆ విధంగా వాటిని బట్టి సంతోషించేవాడు కాదు. అని ఏం అడుగుతున్నాడు? మన యొక్క మనసును అని అడుగుతున్నాడు కదా. అప్పుడు దేవుడు తన ఆత్మను మనకు అనుగ్రహించి యథార్థంగా సత్యంగా నిజంగా మనము ఆయన ఆరాధించాలని మనం ఆశపడుతున్నాడు. అయితే ప్రియ సహోదర సహోదరి, ఉదయకాల సమయంలో మరొక భాగం కూడా మనం చూసుకున్నాం. యెహోవా వాక్కు చేత ఏం కలిగిందంట? ఆకాశంలో భూమి సమస్తం కూడా ఈ సృష్టి అంతా కూడా ఆయన నోటి మాట ద్వారా సృష్టించినటువంటి దేవుడు. అంత మాత్రమే కాకుండా దేవుడు ఏం చేశారంటే మనల్ని తన సొంత ప్రజలుగా ఆయన ఏర్పరచుకున్నాడు, ఎన్నుకున్నాడు. అయితే వాక్యం సెలవిస్తూ ఉంది, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ఎవరంట? ధన్యులు. ఎందుకోసము మనము ధన్యులం? లేకపోతే ఇతరులకు లేనటువంటి ధన్యత మనలో ఏముంటుంది? వ్యత్యాసము. క్షమించండి, కొన్ని ప్రశ్నలు ఎక్కువ అడుగుతుంటాను, ఏమనుకోకండి. తెలిసినవి చెప్పండి. చాలా ప్రశ్నలకి అవునన్నా కరెక్టే, కాదన్నా కరెక్టే, కండిషన్ని బట్టి కనుక ఏదో ఒకటి చెప్తూ ఉండండి. మీకు అర్థమైంది అన్నట్టు నాకు తెలుస్తుంది కనుక ఏదో ఒక ప్రశ్నకి సమాధానం చెప్పండి. యెహోవా దేవుడుగా ఉన్నటువంటి జనులు ఎందుకు ధన్యులు? వారిలో ఉన్నటువంటి ధన్యత ఏమిటి? సృష్టికర్త అయిన దేవుని తెలుసుకున్నాం, మనం నిజ దేవుని తెలుసుకున్నాం. మన దేవుడు మనకి నిత్య జీవాన్ని అనుగ్రహించేటువంటి దేవుడు. ఈ లోకంలో ఏమున్నా లేకపోయినా కానీ దేవుడు ఉన్న వారికి ఏముంటుంది? నిత్య జీవం ఉంటుంది. ఈ లోకం విడిచిన తర్వాత నిత్య జీవం ఉంటుంది. దేవుడు లేకుండా ఈ లోకంలో ఏమున్నా కానీ ఈ లోకాన్ని విడిచిన తర్వాత వారికి నిత్య జీవము, లేకపోతే ఈ లోకంలో పాప క్షమాపణ లేదు కనుక వారికి నిత్య తీర్పు, శిక్ష ఉంటుంది. దేవుని కలిగిన ప్రజలంగా మనకేముంటుంది? నిత్య జీవం ఉంటుంది. మరి లోకాన్ని విడిచిన తర్వాతనైనా మనకి నిత్య జీవము, లేకపోతే దేవునికి తెలుసుకున్నందుకు బహుమానము ఈ లోకంలో ఉన్నప్పుడు మన జీవితము సామాన్యంగా అందరిలాగానే ఉంటుందా? ఏమండి? సపరేట్గా ఉంటుంది. దేంట్లో సపరేషన్ మనకి? లోకం నుంచి వేరుపరచబడిన వారము, దేవుని చేత ఎన్నుకోబడిన వారము. అయితే ఏంటి? ఎందుకు అడుగుతున్నానంటే
చాలామంది మన జీవితంలో దేవుని నమ్ముకున్న తర్వాత ఆ భాగ్యాన్ని మనము నిజంగా ఎప్పుడు అనుభవించము, లేకపోతే ప్రతిసారి కూడా ఆ ధన్యతను మనము గుర్తెరగని వారమై ఉంటాము. అంటే ఇంకా చెప్పాలంటే దేవుని తెలుసుకున్న తర్వాత మన హృదయంలో చెప్పనాశక్యమైన సంతోషం వస్తుంది కదా, దేవుడు ఆ సంతోషాన్ని ఇస్తాడు కదా. ఆ సంతోషాన్ని ప్రతినిత్యము ప్రతిదినం మనము కలిగి ఉండం. కొన్నిసార్లు ఎందుకోసము నా జీవితం ఎప్పుడు ఒకేలాగా ఉండదు కదా, ప్రతిదినం కూడా సంతోషం ఆనందం ఉండదు. కొన్నిసార్లు జీవితంలో కష్టాలు దుఃఖాలు బాధలు కూడా కలుగుతాయి. అయితే ఆ కష్టాలు దుఃఖాలు బాధలు వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము? నిరాశతోని నిస్పృహతోని ఉంటాం. అట్లనే ఉండాలి మరి, మనము ఉండకూడదు కదా. మరి ఎందుకు మనం ఆ విధంగా ఉంటున్నాం? ఎందుకుంటున్నాం? నిజదేవుని మనము తెలుసుకోలేక, లేకపోతే ఆయనతో పాటు సంబంధాన్ని కలిగి ఉండకపోతే, ఆయన స్వరాన్ని వినకపోతే, ఆయన మనము గ్రహించలేకపోతే, ఆయన ప్రేమను ఏర్పాటును మనం గ్రహించలేకపోతే, ఇంకా చెప్పాలంటే మన దేవుడు ఎంత గొప్ప దేవుడో మనము సరిగ్గా గ్రహించలేకపోతే, గుర్తించకపోతే, అప్పుడు మనకి ఏమవుతుంది? బాధ అవుతుంది, కష్టం అవుతుంది, దుఃఖం అవుతుంది, వేదన వస్తుంది కదా. కొన్నిసార్లు జీవితంలో కొనసాగడానికే చాలా ఇబ్బందులు పడతాం. ఎంత మంచి విశ్వాస అయినా, దేవుళ్ళు ఎంత ఎదిగిన విశ్వాస అయినా, ఏదో ఒక సమయంలో మనం ఎట్లా ఏం చేస్తాము? బాధల గుండా కష్టాల గుండా వెళ్ళినప్పుడు నిరాశ చెందుతాం. అయితే ఒక వ్యక్తి ఉన్నాడు, ఇక బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఒక మాట, చాలా శ్రేష్టమైన మాట చెప్తున్నాడు. చదవండి దయచేసి ఆదికాండము 45వ అధ్యాయము. ఆదికాండము 45వ అధ్యాయము 5వ వచనము. చాలామంది భక్తుల యొక్క జీవితాల్లో అదే విషయాలు మనం చూస్తాము. అయితే ఈ యొక్క భక్తుడు కూడా చాలా శ్రేష్టమైన మాటలు తను చెప్తా ఉన్నాడు. అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపం పుట్టింపనీయకుడి. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించను. ఎవరితో చెప్తున్నారండి? యోసేపు తన అన్నదమ్ములతో చెప్తున్నాడు. యోసేపు యొక్క జీవితం మనకి చాలా మందికి తెలుసు కదా. యోసేపు తన అన్నదమ్ములతో ఈ మాటలు చెప్తా ఉన్నాడు. మనం కూడా కొన్నిసార్లు ఏదో ఆ విధంగా చెప్పాలి కనుక మాట్లాడతాం. ఆత్మీయమైన భాష ఏమండి యూజ్ చేస్తాం కదా. చాలాసార్లు మనం కూడా ఇట్లనే మాట్లాడతాం. ఒకవేళ మనల్ని ఎవరైనా బాధపరిచినా, గాయపరిచినా, నష్టం చేసినా కానీ వారితో మళ్ళీ మనం కలుసుకున్నప్పుడు, లేకపోతే కలుసుకోవాల్సి వచ్చినప్పుడు ఏం చెప్తాము? సరే, ఏదో జరిగింది, ఏదో జరిగిపోయింది కదా, జరిగింది ఏదో జరిగిపోయింది. లేకపోతే దేవుడి చిత్తం లేకుండా ఏమి జరగదు కదా. దేవుడు ఆయన చిత్తంలో అనుమతించాడు, పోనీ అంటాం కానీ బయటికి, లోపల మాత్రం మనకి ఏముంటుంది? బాధ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే మన శత్రువుల మీద, మనం బాధపరిచిన వారి మీద మన కోపము, ద్వేషం ఉంటుంది. యోసేపు యొక్క జీవితం చూస్తే చాలా వింతగా ఉంటుంది. యోసేపు యొక్క జీవితం కదా, తన యొక్క బాల్య దినంలోనే, చాలా చిన్నతనంలోనే తన తల్లిని కోల్పోతూ వచ్చింది కదా. దాని తర్వాత వారి యొక్క తండ్రి అన్న మీద ఏం చేసిండు? అధికమైన ప్రేమ చూపించాడు కదా. తల్లిది తండ్రిది అంతా కలిపి ఆయనని చూపించటం ఒక రకంగా. అయితే యోసేపు యొక్క జీవితంలో మనం చూస్తే ఒకానొక దినాన ఆయన చూపించేటువంటి అధికమైన ప్రేమతోని వాళ్ళ అన్నదమ్ములకు ఏమొచ్చింది? తన మీద ఈర్ష, అసూయ, ద్వేషం కదా. యోసేపునంట బాగున్నావా, ఒక క్షేమ సమాచారమైన కూడా అడగలేకపోతున్నారు. ఎందుకోసము? యోసేపు ఏమైనా తప్పు ఉందా దాంట్లో? యోసేపు చేసిన తప్పు ఏమైనా? ఒక చిన్న తప్పు చేసింది యోసేపు. ఏం చేసిండు? చదవండి ఆ మాట కూడా. ఆదికాండము 37వ అధ్యాయము 2వ వచనము చివరి భాగం. అప్పుడు యోసేపు వారి చెడుతనంను గుర్చిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండువాడు. మన సహోదరులు, లేకపోతే మన ఇంట్లో కూడా ఎవరైనా కలిసినప్పుడు, 2-3 కలిసినామనుకోండి, ఎవరైనా అవతలి వారు తప్పు చేశారు, ఏమైనా చేస్తే మనం తీసుకెళ్ళి మన తల్లిదండ్రులకు చెప్తే వాళ్ళు ఇష్టపడతారా? ఎప్పుడైనా తప్పు చేసినా, ఏమైనా ఇంట్లో పొరపాటు చేస్తే ఏం చేయాలి? అందరు కలిసి చేయాలి. అది బయటికి చెప్పకుండా దాచిపెట్టాలి కదా. ఒకవేళ మమ్మీ ఇంట్లో ఉంచి ఆమె బయటికి వెళ్ళింది అనుకోండి, మనకి చాక్లెట్లు ఎక్కడున్నాయో, లేకపోతే మన స్వీట్స్ ఎక్కడున్నాయో తెలుసు అనుకోండి, గమ్మున తినేసి అందరం కలిసి తినాలి. మళ్ళీ మమ్మీకి మాత్రం ఎవరు చెప్పొద్దు కదా. ఒకవేళ మమ్మీనే కనుక్కుంది అనుకోండి, ఏం చెప్తాం మనము? నేను కాదు, అక్క, లేకపోతే తమ్ముడు, లేకపోతే చెల్లి, వాళ్ళు తీసిచ్చారు కనుక, వాళ్ళు చేశారు కనుక నేను దాంట్లో పాలు పంచుకున్నాను. ఆదాం కూడా అదే చెప్తున్నాడు కదా దేవుడితోటి, అది నేను కాదు చేసింది అవ్వ, నువ్వు ఇచ్చినావా,
చేస్తూ వచ్చింది. ప్రియ సహోదరి, మరి యోసేపుకి తన చెడు సమాచారం అంతా తీసుకొచ్చి తల్లిదండ్రులకు చెప్తే వాళ్ళ సహోదరులది, మేబీ యాకోబుకి ఆ సమయంలో ఆ మెచ్యూరిటీ ఉందో లేదో తెలియదు. మేబీ కొన్నిసార్లు బహిరంగంగానే గద్దించాడేమో. దాన్ని బట్టి కూడా పిల్లలు కొంచెం బాధపడి ఉంటారు, వాళ్ళ సహోదరులకి కోపం వచ్చి ఉంటుంది. అంత మాత్రమే కాకుండా యాకోబు ఏం చేశాడు, యోసేపుకి ఒక విచిత్రమైన నిలువుటంగి కుట్టించాడు. వాళ్ళ సహోదరులకు ఎవరికి కుట్టించలేదు. తనని యోసేపు వృద్ధాప్యం మందు పుట్టిన కుమారుడు కనుక కొంచెం ఎక్కువగా ప్రేమిస్తున్నాడు, పార్షాలిటీ చూపిస్తున్నాడు. దాంట్లో కూడా యోసేపు తప్పు ఏమైనా ఉందా? అక్కడ కూడా యోసేపు తప్పు ఏమీ లేదు. అయినప్పటికీ కూడా తను తన జీవితంలో పొందగలిగినటువంటి సహోదరుల ప్రేమ, ఆ యొక్క ఐక్యతను తను ఆనందించలేకపోతున్నాడు. ఇంకా కింది వచనాల్లో మనం చూస్తే ఒకానొక దినం ఏమైంది, యోసేపుకి కళ వచ్చింది. కళ ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. కళల భావం తెలుసుకునేటువంటి కృపను ఎవరిచ్చారు? యోసేపుకి దేవుడిచ్చారు. కొన్నిసార్లు అనిపిస్తుంది, నేను చదివేటప్పుడు మొదటిసారి అనుకున్నాను, దేవుడు కూడా ఎందుకు ఇట్లా చేసిండు అనుకున్నా. కొంచెము యోసేపుకి ఆ పరిపక్వత వచ్చినప్పుడు, మెచ్యూరిటీ వచ్చినప్పుడు తెలియపరిస్తే బాగుండేదేమో. తను ఆ విషయం తెలియకుండా ఉన్నప్పుడే దేవుడు తనకు బయలుపరిచాడేమో అనుకున్నాను కొన్నిసార్లు. కానీ యోసేపు ఏమనుకుంటాడు, మేబీ దేవుడు నా యందు కృప కలిగినాడు కనుక ఈ విషయం నా సహోదరులతో చెప్తే వారు నన్ను ప్రేమిస్తారేమో, నన్ను గౌరవిస్తారేమో, నన్ను క్షమిస్తారేమో కదా, రకరకాలుగా అనుకుంటాం మనం కూడా కదా. యోసేపు ఏమనుకున్నాడో మనకు తెలియదు, కానీ ఆ విషయాలు తీసుకొని వెళ్ళి తన అన్నదమ్ములతో మాత్రమే కాకుండా తన తండ్రికి కూడా చెప్తే తండ్రికి కూడా కోపం వచ్చింది కదా. తండ్రికి కూడా కోపం వచ్చింది. అంత ప్రేమించే తండ్రి కూడా కొన్నిసార్లు తను గ్రహించలేకపోతూ వచ్చిండు. అయితే యోసేపు యొక్క జీవితంలో మనకంతా తెలుసు చాలా వరకు, కానీ దేవుడు ఒకానొక సమయం వచ్చింది. ఆ సమయాన్న తన అన్నదమ్ములు తనను చంపజూచారు, కళ్ళలు కన్నవాడిని చంపజూచారు. కానీ దేవుడు తనని ఏం చేశాడు, కాపాడాడు, భద్రపరచడం మాత్రమే కాకుండా తను బానిసగా అమ్మివేయబడినప్పటికీ కూడా ఆ స్థలంలో కూడా దేవుడు ఏం చేశాడు, తనను ఆశీర్వదించాడు, తనని హెచ్చించాడు. మరి జీవితము ప్రతిదినం కూడా అట్లనే ఉందా? తన బాధలన్నీ కష్టాలన్నీ మర్చిపోయి సంతోషంగా ఉండగలుగుతున్నాడా? కొన్ని దినాలు ఉన్నాడు, కానీ ఒకనొక సమయంలో ఏమైంది, మరలా కష్టం వచ్చింది కదా. మరలా కష్టం వచ్చింది. ఏం కష్టం అది? పాపమును ఎదిరించాలి, లేకపోతే అధికారి దగ్గర నుండి మన్ననలు పొందుకోకుండా వారి యొక్క ఉగ్రతను పొందుకునేటువంటి పరిస్థితి. అయితే యోసేపు ఒక చక్కని మాట అంటున్నాడు, చూడండి దయచేసి. ఆదికాండం 39వ అధ్యాయము 9వ వచనము. నీవు అతని భార్యమైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు, కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యమును చేసి దేవునికి విరోధంగా పాపం కట్టుకుందునని తన యజమానుని భార్యతో అనెను. ప్రియ సహోదరి, యోసేపు యొక్క తన ముందు రెండు మార్గాలు ఉన్నవి. తను పాపంను ద్వేషించి ఖయదానాన్ని చెల్లించాలి, నష్టమైన పోవాలి, లేకపోతే రాజీ పడి అయినా జీవించాలి. తను ఏమనుకున్నాడు? మరి ఏమనుకున్నాడు? కష్టాలనే ఎంచుకున్నాడు. ఎందుకోసము? దేవుని గురించినటువంటి గ్రహింపు తనకి ఉంది, లేకపోతే దేవుణ్ణి తను ప్రేమించాడు, దేవుణ్ణి తనను ఘనపరచడానికే ఎన్నుకున్నాడు. అయితే దేవుడు తర్వాత వచనాల్లో మనం చూస్తే తను చెరసాలలో వేయబడినప్పుడు చెరసాల అధిపతి కూడా ఎట్లున్నాడంట, యోసేపు మీద దయ కలిగి ఉన్నాడంట. అయితే మరి అది ఏంటో, ఈ కష్టం రాకముందుకే దేవుడు కొంచెం కనికరం చూపించి ఈ కష్టాల నుండి యోసేపుని భద్రపరిచి ఉండొచ్చు కదా. ఏమండి, ఈ శ్రమల్లో నుండి ఆ పోతీఫర్ భార్యకే ఆలోచన రాకుండా కూడా కాపాడి ఉండొచ్చు కదా. అవునా కదా? ఆలోచించాము మనం ఎప్పుడైనా? ఏమండి, ఇట్లా ఆలోచించాము ఎప్పుడైనా? ప్రియ సహోదరి, దేవుడు ఎందుకు, లేకపోతే ఒక విశ్వాస జీవితంలో ఎందుకు కష్టాల గుండా శ్రమల గుండా తీసుకొని వెళ్తున్నాడు? మనం ఆరాధన చేసాము, చాలామంది ప్రార్థన చేశాము. దేవుడు ఎంతో గొప్ప దేవుడు. ఈ భూమిని, ఆకాశంను, సమస్త సృష్టిని తన నోటి మాట ద్వారా సృజించినటువంటి దేవుడు, అంత గొప్ప దేవుడు ఈ లోకంలో ఎన్నిక లేని వారము ఏమండి చాలా అల్పులమైన నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు, రక్షించుకున్నాడు, పర్వాలేదు. అంత మాత్రమే కాకుండా శాశ్వతమైన ప్రేమతో కన్న తల్లిదండ్రులు మర్చిపోయినా కానీ దేవుడు మర్చిపోతాడా? విడిచిపెడతాడా? దేవుడు సమస్తం కూడా మన జీవితంలో ఎరిగిన దేవుడు. మరి ఎందుకు ఈ శ్రమల గుండా మనల్ని తీసుకొని వెళ్తా ఉన్నాడు? లేకపోతే ఈ శ్రమలు, కష్టాలు ఎందుకు మన జీవితంలో అనుమతిస్తున్నాడు?
ఎందుకు శ్రమలు దేవుడు మన జీవితంలో అనుమతిస్తాడు? బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఏ ఒక్క విశ్వాసి అయినా శ్రమలు లేకుంటున్నాడా? ఈవెన్ దేవుని కుమారుడు కూడా ఈ లోకంలో ఆయన వచ్చినప్పుడు ఆయన కూడా శ్రమలు గుండా వెళ్ళిండు. ఎందుకోసము? విధేయత నేర్చుకోవడం. చాలా చక్కని మాట చెప్పాడు. ఆయన కూడా కుమారుడై ఇండి కూడా ఏం చేశాడంట? శ్రమ పొందుట చేత విధేయత నేర్చుకున్నాడు. అయితే విశ్వాసంగా మనం ఏం చేయాలంటే అనేక శ్రమలు పొంది మనము ఏం చేయాలంట? దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. ఇంకా చెప్పాలంటే ఈ లోకంలో ఒకవేళ మనకు శ్రమలు లేకపోతే దేవుని రాజ్యంలో మనకు పాలు పంపులు ఉంటాయా? ఏమండి? ఇంకా వాక్యం ఏం సెలవిస్తా ఉందంటే మనం పొందబోయే శ్రమలు ఏట ఇప్పటి కాలపు శ్రమలంట మహిమేట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు. చాలామంది ఒలింపిక్స్ మనం చూస్తూ ఉన్నాం కదా, చూస్తున్నామా? ఫాలో అవుతున్నామా? పర్వాలేదు. కానీ దాంట్లో చాలా వరకు చాలామంది ప్లేయర్స్ దాంట్లో గెలవాలంటే వాళ్ళు ముందు ఏం చేయాలి? బాగా శ్రమించాలి, కష్టపడాలి కదా. మనం చదువుకోవాలన్నా ఏదైనా ఉద్యోగం తెచ్చుకోవాలన్నా ఏం చేయాలంటే కూడా ముందు శ్రమ పడాలి, కష్టపడాలి. మరి దాంట్లో గెలిచిన తర్వాత అనుకుంటారా అనవసరంగా నేను చాలా కష్టపడినాను, శ్రమ పడినాను అనుకుంటారా? ఎందుకోసము? బహుమానం గురించి వాళ్ళకు ముందుగానే తెలుసు కదా. చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లైనా చాలా మంచి ఉద్యోగాలు పొందిన వారు చెప్తారు ఏమని? నేను చాలా కష్టపడి చాలా శ్రమపడి ప్రిపేర్ అయ్యాను, చాలా పద్ధతిగా ప్రిపేర్ అయ్యాను. ఇంకా చెప్పాలంటే సివిల్ సర్వీసెస్ చదివే వాళ్ళైతే ఫస్ట్ సారి రెండోసారి ఒకేసారి ఫస్ట్ సెకండ్ అటెంప్ట్లలో పాస్ అవ్వలేరు. థర్డ్ ఫోర్త్ అటెంప్ట్లో కూడా చాలామంది పాస్ అయితే వాళ్ళు చెప్తారు నేను ఇంకా వదిలేద్దాం అనుకున్నాను, కానీ మరొకసారి ట్రై చేద్దాం అనుకుని ప్రయత్నం చేస్తే ఏమైందంట? సఫలమయ్యారు. వారికి ఎందుకోసం మరి ఆ కష్టము, ఆ బాధ 1-2 సార్లు విఫలమైనా కానీ ఎందుకు వదిలిపెట్టట్లేరు? బహుమానం, ప్రతిఫలం గురించి వాళ్ళకి తెలుసు కనుక ఆ శ్రమల గుండా వాళ్ళు వెళ్ళినప్పుడు వారు బాధపడట్లేరు, లేకపోతే కష్టపడట్లేరు. దాన్ని సంతోషంతో తీసుకొని ముందున్న బహుమానం కొరకే వారు కనిపెట్టి పరిగెడతా ఉన్నారు. ప్రియ సహోదర సహోదరి, మరి దేవుని కుమారుడే ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన శ్రమ పొంది విధేయతను నేర్చుకుంటే, దేవుని చిత్తాన్ని చేయడం నేర్చుకుంటే, దేవునికి లోబడడం నేర్చుకుంటే, మానవులమైన మనము శ్రమ పొందడం ఎంతైనా అవసరము. అయితే శ్రమల గుండా మనం వెళ్ళినప్పుడు మనం ఏం చేయాలి? దేవుని యందు విశ్వాసాన్ని కోల్పోవద్దు, ఉంచాలి. ఒకవేళ మనము చాలాసార్లు పాపం ఎదుర్కొని దేవుని కొరకే విశ్వాసమైనందుకు క్రయధనం చెల్లించినప్పుడు శ్రమ పొందితే ఇంకా మనం ఏం చేయాలంట? వాక్యంలో సెలవిస్తూ ఉంది, నా నిమిత్తం ఎవరైనా మిమ్మల్ని నిందించి దూషించి అబద్ధముగా మీ మీద చెడ్డ మాటలు ఇలా పలుకున్నప్పుడు మీరేం చేయాలి? వెళ్ళి రూమ్లో తలుపేసుకొని వెళ్ళి దుఃఖించి ప్రార్థన చేయమని చెప్పట్లే, ఏడ్చి ప్రార్థన చేయడం నేను చూసుకుంటా అని చెప్పట్లేదు. దేవుడు ఏం చెప్తున్నాడు? సంతోషించి ఆనందించాలి. ఎందుకోసము? పరలోకమందు మీ ఫలం అధికమవుతుంది. ప్రియ సహోదర సహోదరి, చాలాసార్లు మనం పొందే శ్రమలు కొన్నిసార్లు ఇట్లా అవిధేయత ద్వారా లేకపోతే పాపం ద్వారా మనము శ్రమ పొందుతాం. అయితే పాపం ద్వారా కావచ్చు, లేకపోతే దేవుని కొరకే నిలబడడం ద్వారా, పాపాన్ని ఎదిరించడం ద్వారా, దేవుని కొరకే జీవించడం ద్వారా మనం ఏ విధంగా శ్రమ పొందినప్పటికీ కూడా ప్రతి ఒక్క శ్రమ కూడా మనకి ఏం జరుగుతుంది? దేని కొరకే? మేలు కొరకే, బహుమానం పొందడం కొరకే మాత్రమే దేవుడు అనుమతిస్తాడు. మనం పాపం చేసినప్పుడు ఒకవేళ శ్రమ పొందలేదనుకోండి, మనకి కష్టం రాలేదనుకోండి, ఏం చేస్తాం? మనము పాపంలోనే కొనసాగుతాం, రాజీ పడుతూ జీవిస్తాం కదా, అవునా కాదా? చాలాసార్లు మనము తర్వాత గ్రహిస్తాము మనం ఎంత నష్టపోయామో, తర్వాత గ్రహిస్తాం. ముందేమో పాపం వల్ల వచ్చేటువంటి సంతోషము, బహుమానము, లాభము పొందాలని ఆశపడతాం, కానీ దాని తర్వాత వచ్చేటువంటి శిక్షను బట్టి అప్పుడు మనము దుఃఖపడతాం. కొన్నిసార్లు అయితే మన తప్పు ఏమీ లేకుండా ఉంటే కూడా మనకి శ్రమ వస్తుంది, దుఃఖం వస్తుంది. కొన్నిసార్లు మనం ప్రార్థన చేస్తాము, దేవుడు సమాధానం ఇయ్యడు కదా. చాలాసార్లు దేవుడు వెంటనే సమాధానం ఇస్తాడు, కొన్నిసార్లు మాత్రము ఇయ్యడు. మనం ఇప్పుడు పాడుకున్నాం ఒక పాట, ఆయన ముఖం ఏమన్నాడంట? కొంతకాలము దాచుకున్నాడంట, కప్పుకున్నాడంట. అప్పుడు మనం ఏం చేస్తాము? దుఃఖపడతాం, బాధపడతాం కదా. దేవుడు కూడా నా శ్రమల నుండి నన్ను విడిపిస్తలేడు, లేకపోతే దేవుడు కూడా నా బాధలు అర్థం కావట్లేమేమో, నేను భరించలేనంత దుఃఖము, బాధ, వేదన గుండా వెళ్తున్నాను. దేవా, ఎందుకు నన్ను విడిచిపెట్టావు? లేకపోతే నా శ్రమల నుండి నన్ను ఎందుకు విడిపిస్తలేవు? ప్రియ సహోదర సహోదరి, దేవుడు మన జీవితంలో అనుమతించేది ప్రతిదీ కూడా మన మేలు కొరకే కదా. అందుకోసమే దేవుని యొక్క వాక్యంలో చాలా శ్రేష్టమైన వాగ్దానాలు మనకు ఉన్నవి. దేవుని ప్రేమించే వారికి ఏం జరుగుతుందంట?
చదవండి ఆ మాట కూడా. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనము. రోమా 8:28. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై కొన్ని విషయాలు కొన్ని సందర్భాల్లో కొన్ని సమయాల్లో మాత్రమే సమకూడి జరుగుతూ ఉన్నవి. కొన్నిసార్లు మాత్రము బాధ కష్టం కలగడానికి జరుగుతున్నవా ఏమండి? కానీ చాలాసార్లు మనం అట్లా ఉండం కదా. దేవుడు ప్రతి సందర్భంలో ప్రతి శ్రమ కూడా ప్రతి కష్టం కూడా టైలర్ మేడ్ అంట. మనము ఎంతవరకు భరించగలుగుతామో మనకి ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే అనుమతిస్తాడు. ప్రతిదీ కూడా మన యొక్క మేలు కొరకే. చిన్నప్పుడు మా మమ్మీ నన్ను బాగా కొట్టేది, చాలా డిసిప్లిన్ చేసేది. మా తల్లిదండ్రులు మా అన్నదమ్ములందరినీ నేను అనుకునే వాళ్ళని చాలా బాధ అయ్యేది. ఒకసారి 2 రూపాయలు ఇక్కడ పెట్టిందంట, అవి పోయినవి. పోతే నన్ను చాలా కొట్టింది, అందరినీ నలుగురిని కూర్చోబెట్టి కొట్టింది. నేను అనుకున్నా నలుగురిలో ఎవరో ఒకరు తీసుకొని ఉంటాడు, నేనైతే తీసుకోలే, ఎవరో ఒకరు తీసుకొని ఉంటారు. ఆ ఒక్కరెవరో కనుక్కోలేక నలుగురిని కొట్టడం న్యాయమా అనుకున్నా. చాలా బాధ అయింది నాకు. నేను అనుకున్నా నేను చిన్నవాడిని, ఇప్పుడు ఆమెను ఏమనలేను కనుక నన్ను కొడుతుంది. నేను పెద్దవాడిని అయితే ముసలివాడిని, ఆమె ముసలాం అవుతుంది, అప్పుడు చూసుకుంటాం సంగతి అనుకున్నా. అన్నం కూడా పెట్టద్దు, ఈమెను బాగా సతాయించాలనుకున్నా. చిన్నపిల్లలుగా మనకి అనిపిస్తుందా లేదా? కొన్నిసార్లు. ఇప్పుడు చెప్తాను నేను మా మమ్మీకి, మమ్మీ నన్ను కొట్టినందుకు చాలా థ్యాంక్స్ అని. ఎందుకోసం అంటే నాతో కలిసి తిరిగిన ఫ్రెండ్స్ ఎవరు ఇప్పుడు విశ్వాసంలో లేరు. చాలామంది విశ్వాసంలో లేరు. వాళ్ళ తల్లిదండ్రులు అడిగిన వల్ల కొనిపించేవారు. నేను అనుకునేవాని వాళ్ళు ఎంత మంచి తల్లిదండ్రులు, మా తల్లిదండ్రులకు ఆ ప్రేమ లేదు అనుకునేవాని. ఎప్పుడు క్రమశిక్షణ, డిసిప్లిన్ డిసిప్లిన్ డిసిప్లిన్. బాధ అయ్యేది కొన్నిసార్లు. కానీ దేవుని ప్రేమించే వారికి క్రమశిక్షణ శిక్ష కూడా కొన్నిసార్లు దుఃఖకరంగా ఉంటుంది కానీ బాధకరంగా ఉండదైతే. ఒకనొక దినం మనకు అర్థమవుతుంది ఆ శిక్ష అంతా కూడా మన మేలు కొరకే, మంచి కొరకే. మనం కూడా పరలోకం వెళ్ళాక అనుకుంటామంట, లోకంలో ఇంకా కొంచెం శ్రమ పడితే నాకు ఇంకా కొంచెం బహుమానం వచ్చేది కదా అనుకుంటామంట. ఏమండి? ఇంకా కొంచెము శ్రమ, దుఃఖము, బాధ వెళ్తే బాగుండేది అని. ఈ లోకంలో ఉన్నప్పుడు మనకి అర్థం కాదు, గ్రహించలేం మానవులంగా. అందుకోసమే దేవుడు చాలా చాలా విషయాలు, ఉపమానాలు మన ముందుంచాడు. ఆత్మీయమైన విషయాలు అయితే మనం గ్రహించలేము. ఒకనొక సమయంలో నేను కూడా నా జీవితంలో అటువంటి పరిస్థితులు గుండా వెళ్ళినప్పుడు చాలా ప్రశ్నలు ఉండేవి. మిగతా థియాలజీ అంతా కూడా, డాక్టర్ అంతా కూడా నాకు ఓకే అనిపించేది. కానీ ఈ శ్రమల గుండా వెళ్ళడం అనేది నాకు చాలా కష్టంగా ఉండేది. ఎందుకంటే ఇంత ప్రార్థన చేసినా కొన్నిసార్లు సమాధానం రాదు, దుఃఖం ఉంటుంది, బాధ ఉంటుంది, వేదన. ప్రభా ఇంకెంత కాలం కదా. యోసేపు కూడా తన జీవితంలో ఒకానొక సమయంలో ఏం చేశాడు? చెరసాల్లో ఉన్నప్పుడు పానదాయక అధిపతి ఏం చెప్తున్నాడు? నువ్వు రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఎందుకోసము? ఆ యొక్క చెరసాల్లో నుండి నన్ను. మనం మనుషుల సహాయం ఎప్పుడు కోరుకుంటాం ఏమండి? అప్పటి వరకు యోసేపు ఎవరి సహాయమైనా కోరుకున్నాడా? ఎందుకు కోరుకున్నాడు మరి అప్పుడు? అధికంగా, లేకపోతే ఆలస్యం అవుతుంది అనుకున్నాడేమో. ఇప్పటికైనా దేవుడు నా ఎందుకు కనికరం చూపించి చెరసాల నుండి బయటపడడానికి నాకు సహాయం చేస్తాడేమో అని. మరి ఆ చెరసాల అధిపతి పానదాయక అధిపతి చేశాడు సహాయం తనకి. ఒక దైవజనుడు ఒకసారి చెప్తున్నాడు, దేవుడి కొందనాలు ఆ పానదాయక అధిపతి యోసేపు గురించి మర్చిపోయాడు. ఎందుకోసమంట? ఒకవేళ తనే గుర్తుపెట్టుకొని యోసేపుని ఒకవేళ చెరసాల నుండి విడిపించాడు అనుకోండి, ప్రతిసారి తను ఏం చెప్పేవాడు? యోసేపుని విడిపించింది ఎవరు? చెరసాల నుండి. నేను లేకపోతే యోసేపు ఉంటాడా? మహిమంతా ఘనతంతా మనిషికి వచ్చేది కదా. దేవుడు ఆలస్యం చేసేది కూడా దేనికోసము? దేవుని చిత్తంలో మనం ఉండి ఆయనను హృదయపూర్వకంగా ప్రేమిస్తే మన జీవితంలో ఆలస్యం అయ్యేది ఏది ఉండదు. ఏమండి? ఏ మనుషుల సహాయం కూడా మనకి అవసరం లేదు. ప్రియ సహోదర సహోదరి, మనం ఆ విధంగా చెప్పడము, ఆ దైవజనుడు ఆ విధంగా చెప్పడము ఈజీనే. కానీ యోసేపు యొక్క పరిస్థితిలో మనం ఉంటే మనం కూడా అట్లనే అనుకునే వారమేమో కదా. కానీ మనము దాని తర్వాత జీవితం అంతా గడిచిన తర్వాత వెనుక తిరిగి ఇప్పుడు చూసుకుంటే చాలా విషయాలు శ్రమల గుండా వెళ్ళడము మంచిది. అందుకే కీర్తనకారుడు ఏం చెప్తున్నాడు? నేను శ్రమల పాలై దీనుడైన తిని శ్రమ నుండి ఇంటా నాకు మేలాయను. ప్రియ సహోదర సహోదరి, దేవుడు అంట శ్రమలు మనకి యొక్క టీకా వలె
అనుమతిస్తాడంట. ఒకానొక రోజు ఒక చిన్న బిడ్డే ఆమె తల్లి రెడీ అయిపోయి ఆమెని రెడీ చేసేసి బయటికి తీసుకెళ్తా ఉందంట. ఆ చిన్న బిడ్డ అనుకుంటుందంట, ఇంట్లో ఉండి ఉండి బోర్ కొట్టింది, నాకు ఇంట్లో ఉండి ఉండి బోర్ కొట్టింది 4 గోడల మధ్యలో. అప్పుడప్పుడు మమ్మీ బయటికి తీసుకెళ్తుండే, ఈ మధ్యలో తీసుకెళ్లేదు. ఇదనానే తీసుకెళ్తా ఉంది, మేబీ పార్క్కి తీసుకెళ్తుందో ఎక్కడ తీసుకెళ్తుందో అని. ఆ బిడ్డ చాలా సంతోషంతో ఆనందంతో ఉందంట. మమ్మీ డాడీ ఇద్దరు రెడీ అయిపోయారు, వెహికల్లో తీసుకొని వెళ్తా ఉన్నారు. కార్లో వెళ్తా ఉంటే ఆ పార్క్ దగ్గరికి వచ్చిందంట. ఆ పార్క్ని చూసిన తర్వాత చిన్న బిడ్డ అనుకుందంట, మేబీ నా మమ్మీ ఈ పార్క్ తీసుకెళ్తుందేమో, నేను అక్కడ చాలా సంతోషించవచ్చు, ఆనందించవచ్చు, మంచి పువ్వులు ఏమండి పక్షుల రాగాలు అన్నీ వినొచ్చు, ఎంతో ఆనందించవచ్చు, ఇంట్లో ఉండి బోర్ కొట్టింది అనుకుందంట. కొద్దిసేపటి తర్వాత ఆ వెహికల్ ఇంకా దాటి వెళ్తూ ఉంది. మేబీ ఇక్కడికి కాదేమో, ఈ పార్క్ కాదేమో, ఇంకా వేరే స్థలానికి, మంచి స్థలానికి నా తల్లిదండ్రులు నన్ను తీసుకొని వెళ్తారనుకుంటుంది. చాలా దూరం వెళ్ళిన తర్వాత ఒక స్థలానికి వెళ్ళిన తర్వాత కారు ఆగిపోయింది. తల్లిదండ్రులు దిగారు. ఆ పాపను తీసుకొని వెళ్ళి ఆ తల్లి వేరే వాళ్ళ చేతిలో పెట్టిందంట. వేరే వాళ్ళ చేతిలో పెడితే ఏం చేస్తారు పిల్లలు? ఏడుస్తారు కదా. ఏడుస్తూ ఉంటే కొద్దిసేపటి తర్వాత ఇంకో ఆమె ఎవరో వచ్చేసి కాలుకి టీకా వేసిందంట, ఇంజెక్షన్ వేసిందంట. ఇంజెక్షన్ వేస్తే ఆ నొప్పితోని చిన్న బిడ్డ వెళ్ళాడిపోతూ ఏడుస్తూ ఉందంట. మమ్మీ ఎందుకు ఈమె చేతిలో నన్ను పెట్టావు? ఈమె ఎవరో నాకు తెలియదు, ఈమె ఏదో నా కాలుకేమో చేసింది, భరించలేని నొప్పి వస్తుంది, నేను భరించలేకపోతున్నా. అమ్మ ఎందుకు ఈ విధంగా చేసావు, నీకు అర్థం కావట్లేదా, తెలియట్లేదా, నాకు చాలా నొప్పి వస్తుంది, బాధ వస్తుందని చాలా దుఃఖంతో ఏడుస్తూ ఉందంట. ఏడుస్తూ ఉంటే ఆ చిన్న బిడ్డని తల్లి తీసుకొని మళ్ళా ఎత్తుకొని ఆ చిన్న బిడ్డని ఓదారుస్తూ ఉందంట. ఓదార్చిన తర్వాత ఇంటికి వెళ్ళిండ్రు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ బిడ్డకి రాత్రి అంతా జ్వరం వచ్చిందంట. బిడ్డ అంతా రాత్రి అంతా ఏడుస్తూ ఉంటే తల్లి కూడా ఏడుస్తూ ఉందంట. చిన్న బిడ్డ అనుకుంటుందంట, మమ్మీ ఎందుకు తీసుకెళ్ళావు, ఎందుకు ఆ టీకా వేయించావు, ఎందుకు నాకు ఈ బాధ కలిగించినావు, నేను ఏడుస్తున్నా, నువ్వు ఏడుస్తున్నావు, ఎందుకు ఇదంతా చేసావని. లోకంలో ఉన్న ఏ భాషతోటైనా తల్లి బిడ్డకు చెప్పగలుగుతుందా? అమ్మ నేను టీకా వేసింది ఎవరి కోసమో? నీ కోసమే, నీ మేలు కోసమే కదా. టీకాలంటే ముందు తెలియకపోయేదేమో, ఇప్పుడు అందరికి తెలిసింది కదా. వ్యాక్సిన్ అంటే అందరికీ తెలుసు. ఎవరైనా ఉన్నారా వ్యాక్సిన్ వేయించుకుని వాళ్ళు? ఎవరైనా ఉన్నారా? పోయి డబ్బులు పెట్టి మరి వేయించుకున్నాం కదా. ఏమండి దేనికోసం? కరోనా రాకుండా ఉండాలనా? వేసుకున్న తర్వాత వచ్చింది చాలామందికి, అవునా కదా. నాకు తెలిసిన కొద్ది మందికి అయితే అప్పుడే ఎక్కువైపోయింది, చాలా సివియర్గా సఫర్ అయింది వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత. ప్రియ సహోదర సహోదరి, మరి ఈ లోకంలో ఉన్న ఏ భాషతో కూడా ఆ తల్లి ఆ బిడ్డకి చెప్పలేదమ్మా, ఈ వ్యాక్సిన్ నీ మేలు కొరకే, నీ ఆరోగ్యం కొరకే, నీ క్షేమం కొరకే, భవిష్యత్తులో నీకు ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉండడానికి, నువ్వు ఆరోగ్యంగా ఉండడానికి మాత్రమే, నీ మేలు కొరకే మాత్రమే వ్యాక్సిన్ వేయించాను. ప్రియ సహోదర సహోదరి, ఈ లోకంలో మానవులుగా మనకు చాలా విషయాలు అర్థం కాకపోవచ్చు. దేవుడు తన వాక్యం ద్వారా మనం ఎంతగానో ఆయన చిత్తాన్ని మనకు తెలియపరుస్తూ, ఆయన గొప్పతనాన్ని రుజువుపరుచుకుంటూ, ఆయన ప్రేమను చూపిస్తూ, సమస్తమును కూడా మేలు కొరకే సమకూర్చి జరిగించేటువంటి దేవుని మనం కలిగి ఉన్నాం. నాకు ఇంజనీరింగ్లో 2 క్లాస్మేట్స్ ఉండేది. వారిద్దరు పోలియో వల్ల కాబట్టి వారు కుంటివారు. మేబీ వారి జీవితంలో వారు అనుకున్న దినం ఉండమేదే కదా. చిన్నప్పుడు అందరిలాగా నా తల్లిదండ్రులు కూడా నాకు ఆ పోలియో వ్యాక్సిన్ వేయించుంటే నేను కూడా అందరిలాగా ఆరోగ్యంగా ఉండేవాడిని. ప్రియ సహోదర సహోదరి, మనం కూడా పరలోకంకి వెళ్ళిన తర్వాత ఇంకా కొంచెం శ్రమలు వస్తే బాగుండేది. దేవుని చిత్తంలో మనం ఉన్నామంటే ఏది కూడా మనకి హాని కొరకు, అపాయం కొరకు జరగదు. అందుకోసమే చాలాసార్లు దేవుని యొక్క వాక్యాన్ని మనం గ్రహించడానికి దేవుడు చాలా శ్రేష్టమైన వాగ్దానాలు మనకి ఇచ్చిండు. ఆయన వాక్యం ద్వారా ఎంత మాట్లాడినా మనం కొన్నిసార్లు ఆదరణ కదా. పొందుతామా లేదా? దేవునితో సహవాసం ఉంటే దేవుడు తన వాక్యం ద్వారా ఆయన సన్నిధిలో కొన్నిసార్లు ఖచ్చితంగా మనల్ని ఆదరిస్తాడు. ప్రతి శ్రమల గుండా మనల్ని బలపరుస్తాడు. శ్రేష్టమైన వాగ్దానాలు కొన్ని ఇచ్చాడు దేవుడు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడినవి. ఎందుకోసం లెక్కించాడు దేవుడు తల వెంట్రుకలన్నీ? ఏమండి ఈ లోకంలో ఎవరికైనా తెలుసా? ఎవరి కూడా తల వెంట్రుకలు ఎన్నున్నావో ఎవరికి తెలియదు. ఇంకా సైంటిస్టులు ఏం చెప్తున్నారంటే కొన్ని లక్షల వెంట్రుకలు ఉంటాయంట మానవుడి యొక్క ఆరోగ్యకరమైన మానవుడి తల మీద కొన్ని లక్షల వెంట్రుకలు. ఒక్కొక్క హెల్దీ హెయిర్ అంట ఒక్క వెంట్రుక 100 గ్రాముల బరువు వస్తుందంట. ఎంత బరువు? మంచి ఆరోగ్యకరమైన తల వెంట్రుకలన్నీ ఒక తాడులాగా పెంచితే 2 ఏనుగులని
ఎలిఫెంట్స్ పెద్ద గున్న ఏనుగులని వేలాడి తీయొచ్చంట. ఎప్పుడైనా తెలుసా మనకి, ఊహించామా? ప్రియ సహోదర సహోదరి, దేవుడు మనకి ఎందుకు ఆ వాగ్దానం ఇచ్చిందంటే, దేవుడు చాలా మైన్యూటెస్ట్ థింగ్స్ కూడా, చాలా చాలా చిన్న విషయాలు కూడా దేవుడికి తెలుసు. మన సమస్యల్ని తీర్చలేక కాదు, వాటి ద్వారా మనం ఆత్మీయమైన మేలులు పొందడానికి, నిత్యత్వం కొరకు సిద్ధపరచడానికి మాత్రమే దేవుడు వాటిని అనుమతిస్తూ ఉన్నాడు. ఒకానొక వాక్యంలో దేవుడు చాలా శ్రేష్టమైన వాక్యము లేకపోతే అర్థాన్ని మనకి ఇచ్చాడు. బైబిల్లో చాలా చిన్న మాట ఏందండి, బైబిల్ గ్రంథంలో చిన్న మాట, చిన్న వచనం, యేసు కన్నీళ్లు విడిచెను. జీసస్ వెప్ట్. ఎందుకోసము? ఎప్పుడు ఏడ్చాడు యేసయ్య? లాజరు చనిపోయినప్పుడా ఏడ్చింది? లాజరు చనిపోయినప్పుడు యేసయ్య ఏం చేసిండో తెలుసా? సంతోషించిందని వాక్యంలో రాయబడింది. చదవండి యోహాను సువార్త. ఇదొక్క మాట చూసుకొని మనం ఆరాధనలోకి వెళ్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 14వ వచనము. యోహాను సువార్త 11:14. కావున యేసు లాజరు చనిపోయెను, మీరు నమ్మునట్లు నేనక్కడ ఉండలేదని మీ నిమిత్తము. లాజరు చనిపోయినప్పుడు యేసయ్య ఏం చేసిండు అంటే నిజంగా సంతోషించలేదు, కానీ వారి శిష్యులు ఆయన దానికి సాక్షులుగా ఉన్నారు. యేసయ్య అక్కడ లేడు, లేకపోతే లాజరుని చనిపో ముందుకే రక్షించలేదు. ఇంకా చెప్పాలంటే యేసయ్య ఎప్పుడు కన్నీళ్ళు విడిచాడంటే లాజరుని లేపబోయే ముందు కన్నీళ్ళు విడిచాడు. ఇంకా చెప్పాలంటే ఆ స్థానంలో మనం ఉండి ఉంటే, మార్తా మరియా వాళ్ళందరూ ఏడ్చేటప్పుడు యేసుప్రభువు వారి స్థానంలో మనం ఉంటే మనం ఏం చేసేవాళ్ళం అంటే నవ్వేవాళ్ళమేమో, లేకపోతే ఎగతాళి చేసేవాళ్ళమేమో. ఎందుకోసము? మీలో విశ్వాసం లేదు. ఇంకా కొన్ని నిమిషాల్లో నేను లాజర్ని లేపబోతున్నాను. ప్రియ సహోదర సహోదరి, మన దేవుడు అటువంటి వాడు కాడు. అయ్యో, దేవుని యొక్క నామం మహిమపరచబడడానికి, ఆయన క్రియలు ఈ లోకం తెలుసుకోవడానికి లాజరు యొక్క మరణం గుండా వెళ్ళవలసి వచ్చింది. ఈ కుటుంబం ఈ దుఃఖం గుండా, బాధ గుండా వెళ్ళవలసి వచ్చింది అని వారి యొక్క బాధలో, దుఃఖంలో యేసయ్య ఏం చేస్తున్నాడు? పాలు పంచుకుంటున్నాడు. యేసయ్య కన్నీళ్లు విడిచింది లాజరును లేపలేక కాదు, కానీ ప్రియ సహోదర సహోదరి, దేవుని నామం మహిమపరచబడడానికి లాజరు తన సహోదరులు ఆ యొక్క దుఃఖం గుండా, బాధ గుండా వెళ్ళవలసి వచ్చింది అని వారి కష్టంలో, దుఃఖంలో యేసయ్య పాలు పంచుకుంటున్నాడు. మరి నీ యొక్క, నా యొక్క దుఃఖంలో కూడా దేవుడు పాలు పంచుకుంటాడు, మనల్ని ఆదరిస్తాడు. మన శ్రమల గుండా విడిపించలేక కాదు, కానీ ఆ శ్రమల గుండా వెళ్ళడం ద్వారా మనం ఆత్మీయంగా మేలు పొందడానికి, బల పొందడానికి, ఆయన నిత్య రాజ్యానికి ఇంకెక్కువగా మనం అర్హులుగా కావడానికి మాత్రమే దేవుడు శ్రమల గుండా మనల్ని తీసుకొని వెళ్తాడు. ఈ సత్యాన్ని మనం గ్రహిస్తే శ్రమల గుండా, కష్టం గుండా మనం వెళ్ళినప్పటికీ కూడా ఏం చేస్తాం? మనము సంతోషిస్తాం, ఆనందిస్తాము. మరి కష్టాల్లో ఆనందించేవారు, శ్రమల గుండా ఆనందించగలిగేవారు, నిరీక్షణ కలిగిన వారు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా? ఏమంటే కష్టం గుండా వెళ్ళినప్పుడు మనం నవ్వినామనుకోండి, ఏమంటారు? లోకము వెరివారు, పిచ్చివారు అంటారు. అందుకోసమే వాక్యం చెప్తుంది కదా, లోకం దృష్టికి మనం ఎట్లాంటి వారము? వెరివారు. ప్రియ సహోదర సహోదరి, మరి అటువంటి నిరీక్షణ కలిగి ఎటువంటి పరిస్థితి, కష్టము, దుఃఖము, వేదన, మేబీ పడని వారు శ్రమలు, బాధలు ఏ పరిస్థితులు గుండా వెళ్తున్నారో నాకు తెలియదు, కానీ మనకున్నటువంటి నిరీక్షణ ఏంటంటే మన దేవుడు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ప్రతి పరిస్థితి గుండా మనల్ని విడిపించి, మనకు విజయం అనుగ్రహించి, మనల్ని బలపరిచే దేవుడు. అంత మాత్రమే కాకుండా ఈ లోకాన్ని విడిచిన తర్వాత నిత్య జీవాన్ని అనుగ్రహించేటువంటి దేవుడు. ఇంత గొప్ప దేవుని కలిగిన మనము ఆత్మతో, సత్యంతో ఈ దినము, లేకపోతే ప్రతిదినం ప్రభు దినం మాత్రమే కాకుండా ప్రతి దినం కూడా, ప్రతి పరిస్థితిలో కూడా మనం ఏం చేయాలి? ఆనందిస్తూ, సంతోషిస్తూ, ఆరాధిస్తూ ఉండాలి. అటువంటి వారిగా ఉండడానికి దేవుడు మనకి సహాయం చేయనుగాక. 8:29-30 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. 1 కొరింథీ 11వ అధ్యాయము 28-29-30 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. కాబట్టి ప్రతి మనుషుడు తను పరీక్షించుకున్నవలను అలాగే చేసి ఆ పాత్రలో నుండి త్రాగవలను. ప్రభు శరీరమని నిర్ణయించక త్రాగువాడు తన శిక్షాధికారుడికై త్రాగుచున్నాడు. ఇందువల్ల మీలో అందరూ బలహీనులు, రోగులైన చాలా మంది నిలుచున్నారు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనం.
వీరు అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరిచి ఎందును ప్రార్థన చేయుటను ఎడతెగక ఇంటిది. సహాయం మితమై ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన తండ్రి, మా గొప్ప దేవ, మీరు ఆ కలువరి శిలువలో మా కొరకై చేసినటువంటి త్యాగానికి సూచనగా ప్రభా మా మధ్యలో ఉంచబడినటువంటి బలను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. అయితే మా జీవితాలను పరీక్షించుకొని సరి చేసుకొని యోగ్యంగా మీ బలలో పాలు పొంది భాగ్యమును మా ప్రభా మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, నన్ను మమ్మల్ని సంధించండి. ఏ విషయాలైతే మేము సరి చేసుకోవాల్సి ఉంటుందో ప్రభా సమస్తం ఎరిగిన దేవుడు మా ప్రభా మాతో మాట్లాడి మమ్మల్ని దర్శించి బలపరచమని యేసయ్య ఘనమైన నామమున విశ్వాసంతో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. క్రైస్తవ జీవితము చాలా ధన్యకరమైన జీవితము. నిజమైన దేవుణ్ణి తెలుసుకొని ఆయనని మనకి దేవుడుగా కలిగి ఉండడం అనేది గొప్ప భాగ్యం అనేటువంటి విషయాన్ని మనం ఆరాధన వర్తమానంలో చూసుకున్నాం. అయితే జీవం కలిగినటువంటి దేవుని కలిగి ఉండడము ఎంత గొప్ప భాగ్యమో, ఆ గొప్ప రక్షణను నిర్లక్ష్యంగా జీవించడము లేకపోతే అందులో ఉన్న భాగ్యాన్ని తెలుసుకోకపోవడం కూడా అంతే దౌర్భాగ్యము, ఘోరము, లేకపోతే నష్టకరం కదా. అందుకోసమే దేవుడు తను చేసినటువంటి త్యాగానికి సూచనగా ఆయన బల్ల మన మధ్యలో ఉంచారు కదా. ఏదైనా చెప్పొచ్చు మీరు, లేకపోతే భోజనం చేయండి, కలిసి భోజనం చేయండి, ఈ రొట్టెను ఈ పాత్రని తాగండి, త్రాగినప్పుడు నన్ను గుర్తు చేసుకోండి, నా ప్రేమను నా త్యాగాన్ని గుర్తు చేసుకోండి అని ఏమైనా చెప్పొచ్చు. కానీ వాక్యం ఏమేమి సెలవిస్తుందంటే నా శరీరము, ఈ బల్ల నా శరీరం, రొట్టె నా శరీరానికి సాదృశ్యంగా ఉంది, లేకపోతే ద్రాక్షారసము ఆయన రక్తానికి సాదృశ్యంగా. అంటే మన పాపము నిమిత్తమే మనం విడిపించడానికి దేవుడు చాలా గొప్ప త్యాగం చేశాడు అని ఈ లోకంలో జీవించినప్పుడు నిందలు అవమానాలు మాత్రమే కాకుండా ఆ కలువరి శిలువలో చాలా శ్రమను కూడా ఓర్చుకున్నాడు. అదంతా ఎందుకోసము? నిన్ను నన్ను రక్షించడానికే. మరి ఆయన చేసిన త్యాగము, ఆయన ప్రేమ అయితే మనం చాలా ఆనందిస్తాం. కానీ మరి ఆయన కొరకై మనము జీవించడము, లేకపోతే ఆయనను ప్రేమించడము, ఆయన కొరకై మనం త్యాగం చేసి జీవించడం అనేది అంత సులువైన విషయం కాదు కదా. చాలాసార్లు మనం దేవుని మీద ఆధారపడకుండా మన సొంత శక్తితో భక్తితో మనం జీవించాలనుకుంటే చాలాసార్లు మనం విఫలమవుతాం. యవనస్తులు చాలాసార్లు రక్షణ తీర్మానం చేసుకుంటారు కానీ మరలా పడిపోతూ ఉంటారు. ఇందుకోసము వారు వాళ్ళ సొంత శక్తితో బ్రతకాలనుకుంటే అది సాధ్యమయ్యే పని కాదు. దేవుని మీద ఆధారపడినప్పుడు మాత్రమే మనం ఆ విధంగా జీవించగలుగుతాము. అయితే కడవరి దినాల్లో, ముఖ్యంగా ఈ దినాల్లో ఎట్లా ఉంది జీవితాలంటే నామకార్థత చాలా ఎక్కువైపోతూ ఉంది కదా. దేవుని యొక్క వాక్యంలో కూడా చాలా తేటగా రాసిండు. కడవరి దినాలలో, అంత్య దినాలలో అపాయకరమైన కాలంలో వచ్చిందని తెలుసుకునము. ఇలాగనగా మనుషులు ఎట్లుంటారంట? స్వార్థప్రియులు, అహంకారులు, వింకంలాడువారు, ధనాపేక్షలు, ఇంకా చాలా చాలా చెప్తూ చివరి మాటలు చెప్తున్నారు. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారున్న ఇందురు. దానికి చాలా కారణాలు ఉన్నవైతే మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో అపోస్తలుల బోధ ఎందును, సహవాసమందును, రొట్టె విరిచేందును, ప్రార్థన చేయటేందును ఎడతెగక ఏ విధంగా అయితే ఆదిమ సంఘం ఉంటూ వచ్చిందో కడవరి దినాల్లో మనం ఆ విధంగా ఉండలేకపోయే కారణాన్ని బట్టి ఆ నిజమైన ఆత్మీయమైన శక్తిని మనలో లేకుండా జీవించేటువంటి అవకాశం ఉంటుంది. మనం ఎప్పుడు అనుకోలే జీవితంలో కరోనా అనేది ఒకటి వస్తుంది, ఇంట్లో నుంచి బయటికి వెళ్తే కూడా అది ఇల్లీగల్ అవుతుంది, నేరం కింద ఎంచబడుతుంది అనేటువంటి విషయం ఎప్పుడైనా మనం ఊహించామా? చాలా త్వరితగా లోకం మారిపోతూ ఉంది కదా. అదేవిధంగా ఆత్మీయంగా కూడా కడవరి దినాల సూచనలన్నీ కూడా నెరవేర్చబడడం మనం చూస్తూ ఉంటున్నాము. చాలామంది ఈ దినాల్లో యేసయ్య 24వ అధ్యాయంలో ముందే హెచ్చరిక చేసిండు. ఆ దినంన అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరుస్తారంట కదా. శిష్యులు వెళ్ళి యేసుప్రభు వారిని అడుగుతున్నారు, ప్రభా నీ యొక్క రాకడికి యుగ సమాప్తికి సూచనలు ఏవో మాతో చెప్పమంటే యేసయ్య ఏం చెప్పిండు ముందు చదవండి దయచేసి. మత్తయి సువార్త 24:4. మత్తయి సువార్త 24వ అధ్యాయం 4వ వచనం, 3వ వచనం నుండి చదవండి అమ్మా. ఆయన ఒలివల కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యుద్ధకు ఏకాంతంగా వచ్చి ఇవి ఎప్పుడు జరుగును, నీ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచనలేవి మాతో చెప్పుమనగా యేసు వారితో ఇట్లనెను, ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువుని మోసపరిచెదరు. చాలమ్మా. అంత్య దినాల్లో ఉన్నటువంటి మొట్టమొదటి సూచక్రియ ఏంటండి? లేకపోతే మనము జాగ్రత్తగా ఉండవలసిన విషయం ఏంటి?
మోసపోయేటువంటి అవకాశము. ఎటువంటి మోసం అది? అనేక మంది అబద్ధ బోధకులు, అబద్ధపు ప్రవక్తలు, అబద్ధపు క్రీస్తులు వచ్చి సాధ్యమైతే ఏం చేశారంట? ఏర్పరచబడిన వారు కూడా మోసపరచబడడానికే సూచక్రియలు, మహత్కార్యాలు చేస్తారంట. ఈ దినాల్లో మనం చూస్తూ ఉన్నాం చాలా మంది అటువంటి బోధకులను కదా. ఏమండి, చాలా మంది టీవీ ప్రీచర్స్ చాలా మంచి బోధలు చేస్తారు. మీకు ఏమి కష్టం ఉన్నా, శ్రమ ఉన్నా మాకు ఫోన్ చేయండి, మా టోల్ ఫ్రీ నెంబర్, ఎప్పుడైనా మీకోసము ప్రార్థన చేస్తాం, అన్నీ బాగానే ఉంటాయి. కింద ఇంకోటి కూడా పెడతారు. ఏం పెడతారు? అకౌంట్ నెంబర్ కదా. మనం అందరం బాగా తెలిసిపోయింది మనందరికీ. అమ్మ ఉదయం వచ్చినప్పుడు చాలా చక్కని ప్రార్థన చేసింది. చాలా మంచి సహవాసంలో, లోకంలో చాలా శ్రేష్టమైన సహవాసం, చాలా అరుదుగా ఉన్నవి. వాక్యం ఉన్నదన్నట్టుగా బోధించే సహవాసాలు చాలా అరుదుగా ఉన్నవి. అమ్మ ప్రార్థన చేసింది చాలా మంచి సహవాసంలో మమ్మల్ని ఉంచారని కదా. దైవజనుడు భగత్ సింగ్ గారు ఆయన ఆ విధంగా జీవించిండు, బోధించిండు. ఆయన ఎప్పుడు ఎవరి దగ్గర చేయి చాపి తీసుకోలేదు. చేయి చాపి తీసుకోకపోవడమే కాదు, వద్దంటే కూడా ఇస్తే కూడా చాలాసార్లు రిజెక్ట్ చేసిందంట. ఒకసారి అమెరికా వెళ్తే అక్కడ పరిచయ నిమిత్తమే వెళ్తే ఒక ధనవంతుడు, బాగా పేరు పొందినటువంటి ధనవంతుడు, ఆయన ఒక చెక్ తీసుకొని వచ్చి సైన్ చేసేసి, సహోదరుడా మీ పరిచర్య గురించి విన్నాము, చాలా సంతోషం మీ పరిచర్య గురించి, ఇక చెక్ తీసుకొని మీకు ఎంత డబ్బు కావాలంత రాసుకొని మీ పరిచర్య కొరకు వాడుకోమని చెప్పి చెక్ ఇచ్చాడంట. మనం ఏం చేస్తాం ఆ స్థానంలో ఉంటే? సంఘ ప్రార్థనలో ప్రతి వారం ప్రార్థన చేస్తున్నాము. చాలా అవసరాలు ఉన్నాయి. దేవుడు మేము ప్రేరేపించిందేమో. చాలా వందనాలు బ్రదర్, మా దగ్గరికి వచ్చినప్పుడు కూడా రండి అని చెప్తాం. అవునా కదా? దైవజనుడు అంట చెక్ చించేశాడంట. ఆ చెక్ చించేసి, దేవుడికి నీ ధనం అవసరం లేదు, నీ హృదయం కావాలని చెప్పిందంట. మరి అటువంటి బోధకుల్ని ఒక్కలైనా మనం ఈ దినాల్లో చూడగలుగుతున్నామా? వింటున్నామా? ఏమండి, ఇంకా చెప్పాలంటే కొత్త నిబంధన గ్రంథంలో ముఖ్యంగా ధనాపేక్ష అనేది చాలా భయంకరమైన పాపంగా ఎంచబడింది కదా. దేవుడు ఏం చెప్తున్నాడు? ఎవరు ఇద్దరు యజమానులని సేవించలేరు. ఒకరు దేవుడైతే అవతల వైపు సాతాను కదా. సాతానా? విగ్రహాల, వేరే దేవుళ్ళ ధనాన్ని, ఇంకా చెప్పాలంటే అక్రమంగా సంపాదించడము, లేకపోతే దేవుని పేరిట కూడా పెట్టి సంపాదించేవారు ఉన్నారు. అటువంటి వారు కడపరి దినాల్లో ఎక్కువగా ఉంటారు కనుక వారి నిమిత్తమే మీరు ఏం చేయాలంట? జాగ్రత్తగా ఉండాలంట. ఇంకా వాక్యం ఏం సెలవిస్తా ఉందంటే, ఆ దినాన అనేకులు వచ్చి నా దగ్గరికి వచ్చి చెప్తారంట, ప్రభా మేము నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? చదవండి ఆ మాట. మత్తయి సువార్త 7వ అధ్యాయము 22వ వచనం, ఇప్పుడు 20వ వచనం నుండి చదవండి. కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకొందురు. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పదు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూను ఎరుగను, అక్రమం చేయవారులారా నా యుద్ధ నుండి పొండని వారితో చెప్పుదును. ప్రియ సహోదర సహోదరి, మనం కూడా దేవుని నమ్ముకోక ముందు దేవుని దగ్గరికి వెళ్ళినామనంటే, దేవుని కొలిచినామంటే, ఏమైనా సేవిస్తే మనకి ఏం కావాలి? దేవుని దగ్గర నుండి బహుమానం, ప్రతిఫలం కావాలి కదా. దేవుడితో కూడా బేరాలు ఆడతాం. ఏం చేస్తాము? ఒకవేళ నేను ఎగ్జామ్ పాస్ అయితే నీకు ఇది చేస్తా, అది చేస్తా, సో డీల్ అనమాట. నాకు నువ్వు చెయ్యి, నేను నీకు చేస్తా. మనకి దేవుడు అనంటే ఏదైనా ఇచ్చేవాడైతేనే, ఏమైనా బహుమానం, ప్రతిఫలం ఇచ్చేవాడైతేనే దేవుడు. ఈ దినాల్లో కూడా చాలామంది క్రైస్తవులు కూడా అటువంటి బోధలకి ఆకర్షితులైపోతున్నారు. ప్రాస్పరిటీ గాస్పెల్ అంటారు. ఆశీర్వాదాల కొరకైనా సువార్త. దేవుని నమ్ముకోవడం ద్వారా మీకు కొన్ని మేలులు వస్తాయి, ప్రతిఫలాలు వస్తాయి, దీవెనలు వస్తాయి, లేకపోతే మీకు అనారోగ్య సమస్యలు తీరుతాయి, ఉద్యోగం వస్తుంది, కుటుంబ సమస్యలు తీరుతాయి. ఇవన్నీ కూడా ఇదే ఉంటుంది. బోధ మొత్తం కూడా ఇదే ఉంటుంది. మేము మీకోసం ప్రార్థన చేశాము, దేవుడు మీ సమస్యలు తీరుస్తాడు. దేవుడు తీర్చాడా? మరి తీర్చడా? తీరుస్తాడు. దేవుని దగ్గరికి రావడానికి అవి కారణం కావచ్చు. అనారోగ్యం ఉండి ఎవరైనా సువార్త చెప్తే మనం దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు మనల్ని స్వస్థపరచవచ్చు. మనకి ఇంకేమైనా సమస్యలు ఉంటే దేవుని దగ్గరికి రావడానికి అవి కారణం కావచ్చు. అప్పుడు దేవుడు ఖచ్చితంగా
వాటిని తీర్చే అవకాశాలే చాలా ఎక్కువ ఉంటాయి. దేవుడు మన జీవితాలు అద్భుతాలు చేస్తాడు, చేయడానికి కాదు, చేయకపోతే చాలామంది మనం దేవుని తెలుసుకోకపోతుంటేమేమో కదా. దేవుడు ఖచ్చితంగా అద్భుతాలు చేస్తాడు. ఆ దినాన చేసిండు, ఈ దినాన చేస్తాడు, భవిష్యత్తులో కూడా చేస్తాడు. కానీ దేవునిలో కొనసాగడానికి, విశ్వాసంలో కొనసాగడానికి అవి కారణం కావద్దు. లేకపోతే దేవుడు నా సమస్యలను తీరుస్తేనే నేను దేవునిలో కొనసాగుతా అనేటువంటి ఆలోచనలు మనకు ఉండొద్దు. అది నిజమైన బైబిల్ బోధ కాదు. అందుకోసమే వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? ప్రవచనాలు చేస్తున్నారు, దయాల్ని వెళ్ళగొడుతున్నారు, అద్భుతాలు చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. కానీ యేసు ఏమన్నాడు? అక్రమం చేయవాలారా మీరెవరో నేను ఎన్నడూను ఎరుగనని అంటది. మీరెవరో నేను ఎన్నడూను ఎరుగను. చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎందుకోసం అంటే వాళ్ళు అద్భుతాలు చేసిన రోజు కూడా యేసు ప్రభువారు వారికి తెలియదు. ఇంకా చెప్పాలంటే పాత నిబంధన కాలంలో కూడా మోషే అద్భుతాలు చేస్తే ఐగుప్తు శకునగాండ్రు కూడా చాలా వరకు చేస్తూ వచ్చారు. మరి కృత నిబంధన కాలంలో మోసం ఏందనంటే అవి యేసు ప్రభువారి నామంలోనే, ఆయన పేరట్లోనే జరుగుతున్నవి, కానీ అవి నిజంగా యేసు ప్రభు దగ్గర నుంచి వచ్చినవి కావు. కనుక మనం వినేటువంటి బోధ ఎటువంటిదో మనము జాగ్రత్తగా ఉండాలి. ఆ దినాల్లో వారు అపోస్తలుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయటందు ఎడతెక్క ఉన్నారు. ఇంకా చెప్పాలంటే బెరియా సంఘస్థులు ఏం చేశారంట? వారు విన్నటువంటి బోధ లేఖన ప్రకారంలో ఉన్నాయో లేవో అని వెళ్ళి పరీక్షించారంట, పరిశోధించారు. ఎవరు చెప్పిన మాటలు అవి? అపోస్తలులైన పౌలు, పేతురు వాళ్ళందరూ చెప్పినటువంటి మాటలు. వారి యొక్క మాటలే పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడిన మాటలే బైబిల్ గ్రంథంలో పత్రికలుగా రాయబడినాయి కదా. మరి అంత గొప్ప బోధల్నే, ఆ బోధకుల యొక్క మాటలే పరీక్షింపబడితే మరి నీవు నేను ఈ దినాన్ని ఎన్నో బోధలు వింటా ఉన్నాం. ముఖ్యంగా చెప్పాలంటే టీవీ బోధకులు ఏమండి, టీవీలో చాలా మెసేజెస్ వింటున్నాము. మరి అవి వాక్యానుసారంగా ఉన్నాయో లేదో పరీక్షించుకోవాల్సిన బాధ్యత మన మీదనే ఉంటుంది. ఎందుకంటే మనం వాక్యానుసారంగా లేదు అనేటువంటి విషయం తెలుసుకోలేకపోతే మనం కూడా దేవుని వాక్యమేగా వినింది, ఏమండి బైబిల్ మాటలే కదా వినింది అని మోసపోయేటువంటి అవకాశం చాలా ఉంటుంది. ఉండదా? కనుక జాగ్రత్త కలిగి ఉందాం. రెండవదిగా వాక్యం ఆ దినాల్లో ఇక బైబిల్ గ్రంథం పుస్తకాలు ఏ విధంగా అయితే మనకు రాయబడిందో ఆ విధంగా ఆ దినాల్లో లేవు. చాలా వరకు తోలు పత్రికలలో వాటిలలో రాసి ఉండేవి కనుక కొద్దిమంది మాత్రం చదివి వాటిని వివరించి బోధించేవారు. అయితే ఈ దినాల్లో మనకి దేవుని యొక్క వాక్యం అనుగ్రహించబడింది. మరి ఎంతమంది మనము దేవుని యొక్క వాక్యంను ధ్యానిస్తున్నాం? ప్రతిదినము ఎంతమంది వాక్యము చదువుతా ఉన్నాము? ఎంత సమయం గడుపుతా ఉన్నాము? ఏట నేను పాపం చేయకున్నట్లు నీ వాక్యము నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను. యవనస్తుడు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుంటాడు? నీ వాక్యమును బట్టి జాగ్రత్తగా చూసుకోవాలి. వాక్యంను కూడా దివారాత్రము మనము ధ్యానించమని వాక్యంలో రాయబడి ఉంది. కడవరి దినాల్లో మన పితరుల కన్నా మనం ఎదుర్కొనేటువంటి శోధనలు, పరిస్థితులు చాలా వేరు. కనుక వాక్యం మనం తెలియకపోతే, మనం గ్రహించలేకపోతే మనం మోసపరచబడేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభువారిని కూడా శోధించడానికి సాతాను ఏం వాడుకున్నాడు? వాక్యంని వక్రీకరించి దాని అర్థాన్ని మార్చి యేసయ్యని శోధిస్తూ వచ్చిండు. మరి నీవు నేను శోధింపబడడానికి ఎంతైనా అవకాశం ఉంటుంది. ప్రియ సహోదర సహోదరి, ఎంత సమయాన్ని మనము వాక్యం ధ్యానించడానికి గడపడుతున్నాం? ఒకసారి కావాలంటే మీ ఫోన్లో యాప్ వేసుకొని చూడండి, ఎంతసేపు ఫోన్ వాడుతున్నామో. బుక్లో రాసుకోండి, జర్నల్లో ఎంతసేపు బైబిల్ చదువుతున్నాం, ఎంతసేపు ఉంటుంది? 10 నిమిషాల కన్నా కూడా ఉంటుందా? సారీ, బాధపరుస్తున్నది, కానీ ఇది నిజము, సత్యము కాదా? వాక్యం మనము ఇక్కడ బోధించే బోధకులకే కాదు, ప్రతి విశ్వాసకి కూడా వాక్యం ఎంతో అవసరము కాదంటారా? సహోదరులకు కూడా, సిస్టర్స్కి కూడా, మీ పిల్లలకి నేర్పించాలి, కుటుంబానికి నేర్పించాలి. ప్రతి ఒక్కరు కూడా వాక్యం ఎంతో అవసరం. ఈ దినం తీర్మానం చేసుకుందాం, ప్రభా వాక్యం ధ్యానించడానికి, ఎక్కువ సమయం గడపడానికి నాకు సహాయం చేయమని. మనం దశంభాగము మన సంపాదనలో ఇస్తున్నామా? చెప్పకూడదు, సంతోషం. సమయంలో అయితే ఎంతమంది ఇస్తున్నాం? మరి దశభాగం ఎంతమంది? మనకి 24 గంటలు ఇచ్చాడు కదా దేవుడు, దాంట్లో ఎంత సమయాన్ని మనము దేవుడికి ఇస్తున్నాం? కష్టం కదా, కనీసం 2.5 గంటలు. నాకు కూడా కష్టం అవుతుంది, 2 గంటల వరకు అవుతుంది, కానీ అంతకుమించి కొంచెం కష్టం అవుతుంది. ప్రయత్నం చేస్తున్నా, దేవుని అడుగుతున్నా.
ప్రియ సహోదర సహోదరి, మనం ఎంత వాక్యం ధ్యానించట్లో మనం సమయాన్ని గడిపితే దేవుడు మనల్ని అంతగా దీవించేవాడిగా ఉంటాడు. అయితే సాతాను మనం ఏం చేసిండు? బిజీ చేసిండు కదా. చాలా విస్తారమైన పనులలో మనము చాలా చాలా బిజీగా ఉన్నాం. బిజినెస్కి ఒక డెఫినేషన్ ఉంది, బియుఎస్వై చెప్తారా? బియుఎస్వై, బీయింగ్ అండర్ సేటన్స్ యోక్ అంట. దేవుని వాక్యానికి ప్రార్థనకి సమయం లేకుండా మనం ఏమి చేసినా కానీ అది సాతాను మనల్ని మోసం చేస్తుందని మనం తెలుసుకోవాలి, గ్రహించాలి. దైవజనులు చాలామంది చెప్తారు, దేవుని యొక్క వాక్యంతో ప్రార్థనతో నేను ఆ దినాన్ని ఆరంభించకపోతే ఆ దినమంతా సాతానుదే విజయమంట. ఏమి చేసినా కానీ సఫలం కాము, విఫలమవుతాం. ఎందుకంటే మనకు శత్రువు ఉన్నాడు. దేవుని యొక్క భద్రత మనకు లేకపోతే దేవుడు మనల్ని కాపాడేవాడుగా ఉండడు. ఒక దినాన మా పాప ఉదయాన్నే బైబిల్ చదవమంటే ఆమె అనింది, అటు ఇటు తిరుగుతూ ఉంది. వాళ్ళ మమ్మీ చెప్పింది, బేటా బైబిల్ చదువుకోలేకపోతే యేసయ్య నిన్ను కొడతాడని చెప్పింది. 2 సార్లు బైబిల్ చదువుకోకపోతే ఆ దినాన్ని ఆమెకు దెబ్బలు తగిలింది కనుక వాళ్ళ మమ్మీ చెప్తుంది, బైబిల్ చదువుకోబేటా లేకపోతే యేసయ్య కొడతాడని. ఆమె ఏం అడిగిందో తెలుసా? మమ్మీ యేసయ్య గుడ్డా బ్యాడా అనింది. యేసయ్య మంచివాడా చెడ్డవాడా? బైబిల్ చదువుకోకపోతేనే వెంటనే కొట్టేస్తాడా? యేసయ్య గుడ్డా బ్యాడా? చెప్పండి సమాధానం. యేసయ్య గుడ్డా బ్యాడా? గుడ్డైతే కొడతాడా? మరి నాకు అర్థం కాలే ఏం సమాధానం చెప్పాలి. నా దగ్గరకు వచ్చి అడుగుతుంది, పప్ప యేసయ్య గుడ్డా బ్యాడా చెప్పు. గుడ్డు జాబిటే కొట్టినాడు. చెప్పిన యేసయ్య మనల్ని కావాలని శిక్షించడానికి ఇష్టపడాడు. ఆయనకి ఇష్టం లేదు శిక్షించడం. తప్పని పరిస్థితిలో శిక్ష వస్తుంది. కొన్నిసార్లు అయితే మనం యేసయ్యని అడగకపోతే యేసయ్య మనల్ని భద్రపరచలేడు. ఆయన దూతలను పెట్టి మన కాపలా ఉంచలేడు కనుక మనకి సాతాను హాని చేస్తుంది. మనం ఎప్పుడైతే యేసయ్యకి ప్రార్థన చేసి మన జీవితానికి ఆయనకి అప్పగించుకుంటామో అప్పుడు యేసయ్య మనకి దూతలను పెట్టి కాపలా పెడతాడు. మనకి అప్పుడు హాని అపాయం జరగదు. యేసయ్య కావాలని మనని శిక్షించేటువంటి దేవుడు కాదు. సహోదర సహోదరి, పరీక్షించుకుందాం. ఎంతమంది మన జీవితాన్ని, మన దినాన్ని వాక్యంతో ప్రారంభిస్తున్నాము? ఎంతమంది బైబిల్ కన్నా ముందు ఫోన్లు పట్టుకుంటున్నారు? ఏమండి, ఫోన్ పట్టుకోవడం ఏంటి? ఫోన్తోనే పడుకుంటున్నాం కదా. ఫోన్ పక్కన లేకపోతే ఒక్కరోజు కూడా బ్రతకలేమేమో ఈ దినాల్లో, అవునా కాదా? మరి పైన ఎత్తబడే వాళ్ళందరూ వాళ్ళే. ఫోన్ ఎవరు పట్టుకుని వాళ్ళే ఎత్తబడతారా? అట్లనే ఉంది మన జీవితం. కరువు దినాల్లో ఉంటున్నాం. మోసము. ప్రియ సహోదర సహోదరి, పరీక్షించుకుందాం. దేవుని అడుగుదాం, ప్రభా నాతో కావట్లేదు, నాకు సహాయం చేయమంటే దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. దేవుని యొక్క వాక్యంతో ఆరంభించండి. ఆ దినము దేవుడు మనకు తోడుగా ఉంటాడు, అద్భుతాలు చేస్తాడు. ప్రతిదినం కూడా చాలా సంతోషము, సమాధానం. ఈ లోకంలో ఎవరి ఇబ్బంది దేవుడు మన హృదయాల్లో నింపి మన పనిపాట్లన్నింటిలో కూడా తోడుగా ఉంటాడు. అపోస్తుల బోధ 2వదిగా సహవాసము. రొట్టె విరిచిట, ప్రార్థన చేయుట, సహవాసం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం. కడవరి దినాల్లో ముందుగా కూడుకున్నంతగా మనం కూడుకుంటున్నామా? ఏమండి, ముందుగా గడిపినంత ప్రార్థనలో, ప్రేమలో, సహవాసంలో మనం గడుపుతున్నామా కడవరి దినాల్లో? అవునా కాదా? చెప్పండి. ఎస్ అని ఒకటే ఆన్సర్. వాక్యం సెలవిస్తూ ఉంది, ఆ దినము చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయాలి. సమాజంగా కూట మానక మరి ఎక్కువగా అలాగూ చేయాలి. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించడం మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచింతుము. ఏం చేయాలంట? సమాజంగా కూడుకొనుచు ఒకరినొకరు మనము హెచ్చరించుకోవాలి. సమాజంగా కూడాలి, ఒకరినొకరు మొట్టమొదటిగా హెచ్చరించుకోవాలి. ఎంతమంది హెచ్చరిస్తే, లేకపోతే మీ పొరుగు వారు ఎవరైనా మిమ్మల్ని హెచ్చరిస్తే సంతోషంగా తీసుకోగలుగుతారు? ఏమండి, ఎవరైనా ఏదైనా తప్పు చేశామనుకోండి, ఎవరైనా మనల్ని హెచ్చరించారనుకోండి, సంఘంలో తీసుకోగలుగుతామా? యవనస్తులు, మనకి ఇష్టం ఉండదు కదా. మనల్ని పొగుడితే, లేకపోతే మనల్ని అభినందిస్తే చాలా సంతోషం, కానీ హెచ్చరిక చేస్తే ఇష్టం ఉండదు. మనం ఓవర్ సెన్సిటివ్ అయిపోతున్నాం ఈ దినాల్లో, అవునా కాదా? ఒక చిన్న మాట అంటే కూడా భరించలేకపోతున్నాం. ప్రియ సహోదర సహోదరి, అది మనకి క్షేమం కాదు.
అనేటట్టుగా ఉండాలి. యేసుప్రభువు వారు ఎక్కువగా హెచ్చరించింది ఎవరిని? శిష్యులలో ముఖ్యంగా ఒక శిష్యుని ఎక్కువగా, పేతురుని కదా. పేతురు అంటాం ముందు మాట్లాడతాడంట, తర్వాత ఆలోచిస్తాడంట. ముందు మాట్లాడి తర్వాత ఆలోచిస్తాడు. మరి పేతురునే ఎక్కువ హెచ్చరిక చేసిండు. ఇస్కరియోతు దాన్ని ఎప్పుడైనా హెచ్చరించిండా? 1-2 సార్లు. ఒకసారి మాత్రము హెచ్చరిక చేసిండు, చాలా తక్కువ. మరి ఆయన దేవుడి చేత వాడబడిండా లేకపోతే పేతురా? పేతురే ఎక్కువగా వాడబడిండు. వాక్యం ఏం సెలవిస్తుందంటే పేతురు ఏం మాట చెప్పింది తెలుసా? మీరు అన్యాయంగా ఎవరైనా మీకు మిమ్మల్ని హెచ్చరిక చేస్తే అప్పుడు మీరు ఏం చేయాలంట? సహించాలంట. అంటే మీరు ఏం తప్పు చేయకపోయినా కానీ ఎవరైనా అపార్థం చేసుకొని మీరే ఆ తప్పు చేసిరని తిడితే మనం భరిస్తామా? ఏమండి, చేసిన తప్పును తిడితేనే భరిస్తామా? భరించలేము. చేయని దాన్ని చెప్తే విశ్వాసి అయితే చేయింది కూడా భరించగలుగుతాడు. నిజమైన విశ్వాసం అయితే చేయని తప్పు కూడా ఎవరైనా హెచ్చరిక చేస్తే భరిస్తాం. ఎందుకోసము? చదవండి, 1 పేతురు 2వ అధ్యాయం 19వ వచనము. ఎవడైనను అన్యాయంగా శ్రమ పొందుచు దేవుని గురించిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన యెడల అది హితమగును. ఏం చేయాలంట? అన్యాయంగా శ్రమ పొందడము, దాన్ని ఏం చేయాలి? మనము సహించాలి. సహిస్తే ఏమవుతుంది? మంచిది. లేకపోతే దానికి ప్రతిఫలం ఇస్తాడు దేవుడు. మనం చేసిన తప్పులకే సహించేటట్టు లేము. విశ్వాసం అయితే అటువంటి మనసు మనకు ఉండొద్దు. ఎందుకోసము? దేవుడు కూడా ఆయన ఏమైనా పాపం చేసిందా? అన్ని కూడా నీ కొరకు నా కొరకు సహించింది. మరి దేవుని యొక్క మనస్సాక్షిని బట్టి మనం ఎట్లుండాలి? సహించే వారంగా ఉండాలి. ముఖ్యంగా సహవాసంలో చాలామంది నాకు తెలుసు 1 మాట 2 మాటలు అంటే మందిరానికి రావడం ఆపేసిన వారు. ఎవరు నష్టపోతారు? అవునా కాదా? ప్రియ సహోదర సహోదరి, పరీక్షించుకుందాం. సహవాసాన్ని మనము ఎంతగా ప్రేమిస్తున్నాం, ఒకరు ఎంతగా ప్రార్థిస్తున్నాం, ఒకరినొకరు ఎంతగా ఆదరించుకుంటున్నాం, హెచ్చరించుకుంటున్నాం. ఒక దైవజనుడు చెప్పిండు, సమూహంలో ఉన్న కట్టె అంట ఇప్పుడు ఆరిపోదంట. ఇప్పుడు మనకి కట్టెలతో మంట వస్తుందని కూడా చాలా మందికి తెలియదేమో. ఏమండి, గ్యాస్ బాగా అలవాటు అయిపోయింది. ఫ్యూచర్ జనరేషన్స్కి అయితే అది కూడా తెలియదు. కర్రల్ని తీసుకొని వచ్చి మంట కావాలంటే ఏం చేస్తాం మనము? బాగా ఎండబెట్టిన కర్రని తీసుకొని వచ్చి మంట పెడతాం. మండుతుందా ఒక కర్ర? ఒక కర్ర అది ఎంత మంచిదైనా, ఎంత మంచిగా ఎండినా కానీ మండదు. దాన్ని ఏం చేయాలి? వేరే కర్రలతోని కలిపి పెట్టాలి. దాంట్లో ఒక కర్రని తీసుకొని మళ్ళీ పక్కన పెట్టండి, మండిన తర్వాత ఆరిపోతుంది. ఏ కర్రని తీసుకొని వెళ్ళినా ఆరిపోతుంది. అన్ని కలిసి ఉంటేనే మండుతుంది. ఎందుకోసం? అది మనకి తెలియదు. ఒకదాని వెచ్చదనంలో ఇంకొకటి మండుతుంది. ఒకసారి అంటే సాధు సుందర్ సింగ్ గారు హిమాలయ పర్వతాల్లో వెళ్ళినప్పుడు ఆయనతో పాటుగా ఇంకొక సాధువు ఉన్నారంట. వారిద్దరు కలిసి వెళ్తూ ఉంటే మంచు తుఫాన్ వస్తుందంట. బాగా ఇద్దరు కలిసి వెళ్తూ ఉంటే ఒక వ్యక్తి ఆ తుఫాన్లో బలహీనుడై పడిపోయాడంట. పడిపోయినప్పుడు ఒక పక్కనున్న ఇంకొక వ్యక్తి అన్నాడంట, నువ్వు ఆయన ఎత్తుకోవాలని చూస్తున్నావా ఏంటి? మనం త్వరగా పైకి వెళ్ళకపోతే మనం చనిపోతాం కనుక ఆయన వదిలేసేసి ఫాస్ట్గా వెళ్ళిపోదాం పైకి, లేకపోతే ఇద్దరం చనిపోతామని చెప్పిండంట. సాధు సుందర్ సింగ్ గారు దేవుని యొక్క మనసు కలిగిన వ్యక్తి కనుక ఆ వ్యక్తిని వదిలిపెట్టి పోవడానికి ఆయన ఇష్టపడకుండా ఆయన ఎత్తుకొని చాలా కష్టంతో ప్రయాసంతో ఎత్తుకొని పైకి వెళ్తా ఉన్నాడంట. వెళ్తూ పైకి వెళ్ళిన తర్వాత కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆయన చూస్తే ఏ వ్యక్తి అయితే ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోయాడో ఆ వ్యక్తి అక్కడ పడిపోయి చనిపోయాడంట. ఈ వ్యక్తి సాధు సుందర్ సింగ్ గారు ఇంకొక వ్యక్తిని ఎత్తుకొని వెళ్ళారు కదా, వీరిద్దరు బ్రతికారు. దాని తర్వాత ఆయనకు తెలిసింది ఏంటంటే, ఎప్పుడై ఒక వ్యక్తిని ఇంకొక వ్యక్తిని ఎత్తుకున్నాడు కదా, తనలో ఉన్నటువంటి వేడి ఈయనను కాపాడింది, ఈయనలో ఉన్న వ్యక్తి వేడి ఆయనను కాపాడుతుంది. ఆ విధంగా మనం కలిసి దేవుని సేవించే వారమైతే దేవుని కొరకు మండుచు దేవుని కొరకే జీవించే వారంగా ఉంటాం. దైవజనుడు చెప్పిండు, దెర్ ఈజ్ నో ఐలాండ్ క్రిస్టియన్. ఒంటరిగా ఉన్నటువంటి క్రైస్తవుడు ఎవరు లేరు. మనం దేవునిలో కొనసాగాలంటే సమూహంతో. మ్యాన్ ఈజ్ ఏ సోషల్ యానిమల్ కదా, సోషల్. 2-3 కలిసి ఉంటే మాత్రమే దేవునిలో ఎదుగుతాము. అది ఆత్మీయంగా కావచ్చు, ఇహలోకంలో కూడా కావచ్చు. కడవరి దినాల్లో చాలా వరకు మనము ఐసోలేట్ చేసుకుంటున్నాం, ఎక్కువ సమూహంతో కలవడానికి ఇష్టపడట్లేము.
మేబీ కొన్నిసార్లు మనం మోసపరచబడి ఉండొచ్చు, ఎవరైనా అన్యాయం చేసి ఉండొచ్చు. దాన్ని బట్టి మనము సహవాసాన్ని సమాజాన్ని కోడి వదిలేసి వెళ్తే మన క్షేమమా? కొన్నిసార్లు మోసపరచబడవచ్చు, అది మనం తెలుసుకుంటాం. మన దేవుడు కూడా స్వయానాన్న శిష్యుడితోని మోసపరచబడిండు కదా. అపోస్తలుడైన పౌలు అంత గొప్ప పరిచర్య చేసినటువంటి దైవజనుడు అని చెప్తున్నాడు, నేను కూడా కపట సహోదరుల వల్ల కలిగిన అపాయంలో నేను కూడా చిక్కుకున్నా, నాకు కూడా కపట సహోదరులు అన్యాయం చేశారు, మోసం చేశారు. ప్రియ సహోదర సహోదరి, అందుకే వాక్యంలో హెచ్చరిక చేయబడింది, అక్రమం విస్తరించడం చేత అనేకుల ప్రేమ చల్లారుతుంది. ఎప్పుడు మన మనసులను చూసామనుకోండి, దేవుని కొరకే మన ప్రేమ చల్లారిపోతుంది. మనం దేవుని చూస్తే మనుషుల ప్రేమ లేకపోతే అన్యాయము అక్రమము మనం నిరాశపరచదు, మనం దుఃఖపరచదు, లేకపోతే దేవుని సహవాసాన్ని వదిలిపెట్టేట్లుగా చేయదు. కడవరి దినాల్లో ఉంటున్నాం, పరీక్షించుకుందాం. మనకు అన్ని విషయాలు తెలియదు, చాలా విషయాలు మన జ్ఞానం ఉండొచ్చు కానీ అన్ని విషయాలు మనకి తెలియదు. సమాజంలో మనం కూడుకున్నప్పుడు ఎన్నో విషయాలు వేరే వాళ్ళ సాక్ష్యం ద్వారా, వారి ప్రేమ ద్వారా, వాళ్ళు చేసిన పొరపాట్ల ద్వారా కూడా కొన్నిసార్లు మనం నేర్చుకుంటాం కదా. ఈ దినాల్లో మనం చాలా కోల్పోతున్నాం. ఏదో నేర్చుకొని చెప్పట్లేదు, చాలామంది జీవితాలు చూశాను, చిన్న చిన్న పొరపాట్లతోని జీవితంలో చాలా కోల్పోయారు. చాలా మంచి క్వాలిఫికేషన్స్, చాలా మంచి డిగ్రీలు ఉన్నాయి, చాలా మంచి ఉద్యోగాలు, చాలా సంపాదిస్తున్నారు, కానీ చిన్న చిన్న విషయాలు తెలియక ఎంతో నష్టపోతున్నాం. చాలా నాలెడ్జ్ ఉంది కానీ కామన్ సెన్స్ని మనం మిస్ అవుతున్నాం, అవునా కదా. ప్రియ సహోదర సహోదరి, మరి దేవుని యొక్క వాక్యం మనకు హెచ్చరిక చేస్తుంది. ఆదిమ సంఘం ఏ విధంగా అయితే సహవాసంలో ఎదిగిందో, కడవరి దినాల్లో ఉంటున్న మనం కూడా సహవాసంలో మాత్రమే దేవుళ్ళు ఎదుగుతాము. పోయినసారి ఎవరిని మీరు దర్శించారు, లేకపోతే ఎవరి కొరకే ఫోన్ చేసి మాట్లాడారా, ఎవరైనా ఆదరించారా, ఎవరైనా బలపరిచారా? పోయిన వారంలో, పోయిన నెలలో ఏమన్నా చేశారా? ఎవరైనా ఒక మెసేజ్ అయినా పంపించారా? లేదు. ఓకే, కొన్ని కారణాలను బట్టి ఉండకపోవచ్చు, కానీ అట్లీస్ట్ ఎవరినో ఒకరిని, మనకి ఆత్మీయమైన ఫ్రెండ్స్నైనా ఒకరిద్దరితోనైనా సహవాసం కలిగి ఉంటే అది మనకు చాలా చాలా క్షేమకరము. ముఖ్యంగా ఈ దినాల్లో ఇండియాలో సూసైడ్ రేట్స్ చాలా ఎక్కువ అయిపోతున్నాయి, అవునా కాదా. నేను అనుకున్నా ఈ సంఘం బయటనే, సంఘం లోపల ఉండదు అనుకున్నా. నాకు తెలిసినటువంటి 4-5 చాలా మంచి విశ్వాసులు బయటికి కనపడే వాళ్ళు చిన్న చిన్న కారణాలను బట్టి లోకాన్ని విడిచిపోయినారు. దేవుని తెలుసుకోలేకుండా, సహవాసం యొక్క మాధుర్యాన్ని తెలుసుకోలేకుండా ఈ లోకాన్ని విడిచిపోయిండ్రు. ప్రియ సహోదర సహోదరి, ఎందుకంటే చిన్న పొరపాటు, వాళ్ళ బాధలు పంచుకుంటే సరిపోయేది, పంచుకోరు. ఐసోలేషన్, ప్రైవసీ, అది గొప్పతనం అనుకుంటున్నాం, కానీ వాక్యానుసారంగా జీవించకపోతే ఏమైతాం? మనము నష్టపోతాం. అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట. ఈ రొట్టె బల్ల మనకి దేనికి సాదృశ్యంగా ఉంది? ప్రభు శరీరానికి, దేవుడు చేసినటువంటి త్యాగానికి. అయితే రొట్టెని సమీపించినప్పుడు మనం ఏం చేయాలి? పరీక్షించుకోవాలి. మరి ఎన్నో నెలలు, సంవత్సరాలుగా దేవుని యొక్క బలలో పాల్పొందుతున్నాము. మన జీవితంలో ఎన్నో విషయాలు దేవుడు సరి చేసుకోమని మనకు నేర్పించాడు. అయితే మన ఆత్మీయమైన పురోగతి ఎట్లా ఉంది? గత సంవత్సరానికి ఇప్పటికీ మన జీవితాన్ని పరీక్షించుకుంటే ఏ విషయంలో అయినా మనం ఆత్మీయంగా ఎదిగామా? ఏ విషయంలో దేవుడు హెచ్చరిక చేసిన విషయాల్లో, లేకపోతే దేవునికి మనం అప్పగించుకున్నటువంటి విషయాలు, దేంట్లో అయినా మనము మార్పు చెందాము? ఈ విషయాల్లో నేను ముందు ఆ విధంగా ఉండేవాడిని, ఇప్పుడు ఎక్కువ సమయాన్ని గడుపుతున్న వాక్యంలో, ప్రార్థనలో, లేకపోతే మందిరానికి రావడంలో ఈ తీర్మానం చేసుకొని ఆ తీర్మానుసారంగా నేను జీవించగలుగుతున్నానని ఏమైనా చెప్పగలుగుతామా? ప్రియ సహోదర సహోదరి, మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు, కానీ ఏమండి అందరూ బాధపడుతున్నట్టున్నారు. మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు, కానీ ఆత్మీయంగా మనకు చాలా అవసరమైన విషయాలు. మందిరానికి వచ్చి మనం చేయవలసినవి, నేర్చుకోవాల్సినవి, మార్చుకోవాల్సినవి ఇవే. అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట. ప్రార్థన గురించి చాలా ఎక్కువగా మాట్లాడాలి, కానీ ఇంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదేమో, అవునా కాదా? ఏమండి, ఇస్తాను ఒకటే చెప్పండి. ప్రియ సహోదర సహోదరి, ప్రార్థించని క్రైస్తవుడు అంట క్రైస్తవుడు కాదంట. ప్రార్థించని క్రైస్తవుడు కాదు. ఎందుకోసము ముందే చెప్పుకున్నాం మనం. ప్రార్థన లేకపోతే, దేవుని మీద మనం ఆధారపడకపోతే మనలో ఆ శక్తి ఉండదు. పునరుద్ధాన శక్తి, లేకపోతే పాపాన్ని, లోకాన్ని జయించే శక్తి మనలో ఉండదు. అప్పుడు సాతాను మనల్ని ఈజీగా పడేస్తాడు. కనుక పైకి భక్తి గల వారి వలె ఉండొచ్చు, క్రైస్తవులుగా కనపడవచ్చు, కానీ అంతరంగంలో
ఆ దేవుడిచ్చేటువంటి శక్తి, పాపంను జయించేటువంటి శక్తి మనలో ఉండదు. కనుక మనము ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. మన శ్రమలు, కష్టాలు, బాధలు, దుఃఖాలు ఏమైనా కావచ్చు, ఇతరుల కొరకు, ముఖ్యంగా సంఘం కొరకు, సంఘ అవసరాల కొరకు మనం ఎంత ప్రార్థన చేస్తే మనకంత క్షేమం, ఆశీర్వాదం. ఎంతమంది మనము ప్రార్థనలో గడుపుతున్నాం, ఎంత సమయాన్ని గడుపుతూ ఉన్నాం? అదొకటంటారా? ఒకసారి మీరు చూడండి, మన పితరుల తరం ఎవరైనా, ఇప్పుడున్న ఎవరైనా, మన తల్లిదండ్రులు కూడా విశ్వాసులే ఉంటే వాళ్ళు ఎక్కువ సమయం గడిపారా, మనం ఎక్కువ సమయం గడుపుతున్నాం ఆ ప్రార్థనలో? ఖచ్చితంగా వాళ్ళే. ఇందుకోసము వారికి హిండ్రెన్సెస్ తక్కువ ఉన్నాయి కదా. వాళ్ళకి వేరే వ్యాపకాలు, వారి ఉద్యోగంలో గడిపే సమయం కావచ్చు, ఇతరుల ఎంటర్టైన్మెంట్ టైం అయినా వాళ్ళకి ఎక్కువ ఉంది. మనకైతే డిస్ట్రాక్షన్స్ ఎక్కువ ఉన్నాయి. మరి ప్రార్థన చేయాలంటే మనం చేయాలనుకుంటే చేయలేమంట. వేరే ఆత్మకార్యాలు ఏమి చేయాలనుకున్నా, మనం పాటలు పాడాలన్నా, బైబిల్ చదవాలనుకున్నా, ఏమి చేయాలనుకున్నా సాతాను పర్వాలేదులే చేసుకొని అంటాడంట. కొంచెం ప్రయాసపడితే పర్మిట్ చేసి వదిలేస్తాడంట. కానీ ప్రార్థన చేయాలంటే మాత్రం చాలా ఆటంకాలు క్రియేట్ చేస్తాడంట. ఎప్పుడైనా ఫేస్ చేస్తారా? ఎవరైనా ప్రార్థన చేయాలంటే ఆటంకం అవుతుంది. లేకపోతే ప్రార్థన మొదలుపెట్టి చూస్తే ఒక 5 నిమిషాలకే మనకి హాఫ్ అన్ అవర్ అయినట్టు అనిపిస్తుంది. సహోదర సహోదరి, దైవజనులు ఎవరైనా దేవుని చేత వాడబడిన వారు ఎవరు కూడా ప్రార్థన లేకుండా వారు ఎవరు పరిచర్య చేయలేదు. భగత్ సింగ్ గారి గురించి కూడా మనకు తెలుసు, ఆయన ప్రార్థన జీవితము. బిల్లీ గ్రహం గారు కూడా ఆయన దగ్గరికి వచ్చి అడిగారంటే, ఎవరు అయ్యా మీకు పరిచర్య గురించి ఏం చెప్తారు, మీ పరిచర్య యొక్క రహస్యం ఏంటి చెప్పండి అని. ఏం చెప్పాడంటే ఆయన 3 విషయాలు ఉన్నాయి రాసుకోండి అని చెప్పి. మొట్టమొదటిగా ప్రార్థన, రెండవది, మూడవది కూడా ప్రార్థనే. మనందరికీ తెలుసు కానీ చెయ్యం. సంతోషం, జస్ట్ చెప్తున్నాను అంతే. ఎక్కువ చేయాలి, మనము ఇంకా ఎక్కువ సమయం గడపాలి. చేసేదాన్ని చేయలేదంటే పోతుంది, ఉన్నది పోతుంది. అది పోదని మనం విన్నాం. హెచ్చరిక చేసినప్పుడు ప్రేమపూర్వకంగా తీసుకోవాలి. అది మనకి ప్రేమపూర్వకంగా తీసుకుంటే అది మంచిది. మిమ్మల్ని ఏదో బాధ పెట్టినంతో నాకేం రాదు కదా. దేవునిలో మనము హెచ్చరిక చేయాలి కాబట్టి చేస్తున్నాం. నాకు దేవుడు వాగ్దానం చేసింది ఇర్మియా 1:19. నాకు మాట్లాడడం అంటే చాలా భయం. ఇప్పుడు కూడా చాలా నత్తి మాటలతో మాట్లాడుతున్నా. నువ్వు భయపడొద్దు, భయపడితే ఏం చేస్తాడంట? ఇర్మియా 1:19 చదవండి ఒక మాట. ఇంకెక్కువగా భయం పుట్టిస్తా. ఇర్మియా 1:9 2 సార్లు ఇచ్చింది దేవుడు నాకు వాగ్దానం. వారు నీతో యుద్ధం చేతురు కానీ నిన్ను విడిపించుటకు నేను తోడై ఉన్నందున వారు నీ పైన విజయం పొందజాలరు. పైన వచనాల్లో మనం చూస్తే వారు కాబట్టి నీ 17వ వచనం, నడుము కట్టుకొని నిలవబడి నేను నీకు ఆజ్ఞాపించినదంతయు వారికి ప్రకటన చేయము, భయపడకము, లేదా నేను వారి ఎదుట నీకు భయం పుట్టించును. 9వ వచనంలో, ఆ కింద వచనాల్లో చూస్తే ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. ప్రియ సహోదర సహోదరి, కర్మ దినాల్లో ఉంటున్నాము. మనం ప్రార్థన చాలా అవసరం. మనకి ఎంత ప్రార్థన చేస్తున్నాము ఒకసారి పరీక్షించుకుందాం. ఎప్పుడైనా ప్రార్థన చేస్తే ప్రభా నన్ను దీవించు, నా సమస్యలు తీర్చు, నాకు తోడుగా ఉండు, నాకు ఉద్యోగం దయచేయి, నాకు ఇది అది, ఇట్లనే ఉంటుంది కదా మన ప్రార్థన. ఉండదంట. చాలా సంతోషం. ఇతరుల కొరకు మనం ప్రార్థించడము చాలా ఆశీర్వాదకరం, క్షేమకరం. యేసు ప్రభు వారు కూడా ఆయన పెందల కన్నే లేచి చాలా చీకటి ఉండగానే వెళ్ళి ఏం చేసినట్టు ఆయన మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం చదవండి ఎవరైనా. మార్కు 1:35. ఆయన పెందకన్నే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయించుండెను. ఎందుకోసం వెళ్ళాడు యేసు ప్రభువారు? ఉదయాన్నే ఇంకా చీకటి ఉండగానే ఆటంకాలు తక్కువగా ఉండడానికి. ఎప్పుడైనా చేసుకోవచ్చు కదా ప్రార్థన. ఉదయాన్నే ఎందుకు వెళ్ళాలి? ఆటంకాలు తక్కువగా ఉంటాయి. కొంచెం ఆలస్యం అయితే పాలు, పేపరు, పిల్లల స్కూళ్ళు, అవి చాలా పనులు ఉంటాయి కదా. పెందలకాళ్ళు వేస్తే మనకి డిస్టర్బెన్సెస్ తక్కువగా ఉంటాయి. మరి ఎంతమంది లేస్తున్నాం మనం తొందరగా? చాలా క్వాలిటీ ప్రేయర్ టైంలో చాలా డిఫరెన్స్ ఉంటుంది. మనం తీర్మానం చేసుకుందాం, ప్రభా పెందలకాళ్ళు లేచి మీరు చేసినట్టుగా నేను కూడా ఎర్లీ ఇన్ ద మార్నింగ్ లేచి ప్రార్థన చేయడానికి నాకు సహాయం చేయమని.
ప్రార్థన చాలా చాలా శక్తివంతమైంది. ప్రియ సహోదర సహోదరి, ప్రార్థనను మనము తక్కువ అంచనా వేయకూడదు ఎప్పుడు. కొన్నిసార్లు మనం ప్రార్థించి విసిగిపోయి అనుకుంటాం, దేవుడు నా ప్రార్థన అంగీకరిస్తలేడు కదా అని చెప్పి ప్రార్థించడం మానుతాం. అవునా కాదా? మీరందరు కాదనుకుంటా, నా జీవితంలో అట్లా జరిగింది చాలాసార్లు. మీరు ఆత్మీయంగా చాలా విశ్వాసులు, బలం పొందినవారు, ఎదిగినవారేమో. నేనైతే చాలాసార్లు అట్లా కృంగిపోయి ప్రార్థించడం మానివేశా. కొన్నిసార్లు ఆపేసిన కొన్ని విషయాల గురించి ప్రార్థించడం. కానీ దేవుడు మన ప్రార్థనకి 3 విధాలుగా సమాధానం ఇస్తాడంట. మొట్టమొదటిగా అవునంటాడంట, రెండోది కాదంటాడు, మూడోది వేచి ఉండమంటాడు, వెయిట్ అంటాడంట. కొన్ని వెంటనే ఇస్తాడు, కొన్ని కాదంటాడు, కొన్నిటికి వెయిట్ చేయమంటాడు. అన్నీ కూడా మనం మేలు కొరకే. మనం నేర్చుకోవాలి, అది అర్థం చేసుకోవాలి. ఒకసారి మా పాపకి ఆమె వాళ్ళ మదర్ కూరగాయలు కట్ చేస్తూ ఉంటే ఆమె కూడా నాకు నైఫ్ నేను కూడా మమ్మీ చేస్తానని, హెల్ప్ చేస్తానని, అన్ని పనులు చేస్తూ ఉంది, కూరగాయలు కూడా చేస్తానని చెప్పి అడుగుతూ ఉంది. ఇస్తాం మా తల్లిదండ్రులుగా? ఇవ్వము. ఒక దినాన సమ్మర్ ఆమెకి వాటర్ మిలన్ కట్ చేసి ఇచ్చి వెళ్ళి పడుకుంది. కొంచెం తినేసింది, అయిపోయింది. ఇంకోటి కూడా కావాలి. ఏం చేస్తుంది అప్పుడు? వెళ్ళి కట్ చేసింది. కట్ చేసినప్పుడు కట్ అయిపోయి చాలా బ్లడ్ వచ్చింది. ఈమె పడుకుంది, చాలాసేపు చూడలేదు. చాలాసేపటి తర్వాత వచ్చి చెప్పిందంట, మమ్మీ నాకు నొప్పి వస్తుంది బాగా. ఏం చేసావంటే కట్ అయిపోయింది. ఇప్పుడు నైఫ్ ఇచ్చి కట్ చేయమంటే చేస్తుందా? ఎందుకోసము? తను ప్రాక్టికల్గా నేర్చుకుంది. వద్దు అని చెప్పింది తనకి ముందు, ఇష్టపడలే. మమ్మీ నేను ఇవ్వను, తీసుకో మాకు నైఫ్ అని అంటే ఇష్టపడలే. కానీ తర్వాత క్రియాపూర్వకంగా తను నేర్చుకుంది. మనం కూడా ఇవ్వను అని అంటే మనం కావాలని ఇంకా పట్టుపట్టి అడగొద్దు. ఒకవేళ కొన్నిసార్లు ఇస్తాడంట దేవుడు, అప్పుడు దాని ద్వారా మనం ఏం చేసాము? నష్టపోతాం. ఆగమని చేసినప్పుడు కూడా మనము నిరాశ చెందొద్దు. దేవుడు ఎందుకు? దేవుడు తన సొంత సమయం మనకి తెలుసు. స్వయాన ఆయన తల్లిగారితో ఈ లోకంలో ఉన్నప్పుడు మరియతో మాట్లాడినాడు, అమ్మా నా సమయం ఇంకా రాలేదు, నా సమయంలో నేను చేస్తాను. దేవుడు సమయం ఎప్పుడు ఆలస్యం కాదు, ఖచ్చితమైన సమయంలో ఆయన చేసేవాడు. కనుక మన అవసరతలు ఏది ఉన్నా కానీ ఆయన ప్రార్థనకు ఆయన అడిగితే ఆయన ఖచ్చితంగా ఇచ్చేవాడు. ఒక దినాన మా పాప అట్లనే వాక్యం చదివించి ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేస్తూ ఉంటే ఆమెకు నేర్పిస్తూ ఉంటే ఆమె ప్రార్థన అంతా అయిపోయినాక ఏసే నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి అనమంటే ఆమె పప్ప అనింది. ఏంది బేటా అంటే, నాకు బార్బిడాల్ కావాలి, ఏసే నాకు బార్బిడాల్ ఇవ్వమనింది. అంతకుముందే ఒక రోజు కూర్చొని బాగా మేకప్ చేసుకుంటుంది. ఏం చేస్తున్నావు బేటా అంటే, మేకప్ చేసుకున్నా, లిప్స్టిక్ పెట్టుకున్నా, అవి ఇవ్వనింది. మనం విశ్వాసం బేటా వద్దావని అంటే సరే పప్ప అని పక్కన పడేసింది. 2-3 రోజుల తర్వాత మళ్ళీ అదే చేస్తుంది. కనుక లిప్ బామ్ని తీసుకెళ్ళి బయట పడేసిన. మరి ఈసారి ఏమడుగుతున్నామే? బార్బిడాల్ అడుగుతుంది. ఏమైనా చూసి అట్లనే అట్రాక్ట్ అయ్యి నాకు కూడా అటువంటి డ్రెస్ అవన్నీ కావాలంటదేమో అని చెప్పి నాకు ఇవ్వడానికి ఇష్టం లేదు. అయితే ఆమె ఏం చేస్తుంది? రోజు ప్రార్థన చేస్తుంది, ఏసయ్య నాకు బార్బిడాల్ కావాలి. నేను అనుకున్నా, ఏసయ్య ప్రార్థన అంగీకరిస్తాడా? ఇస్తాడా బార్బిడాల్? ఇస్తాడా ఇవ్వడా? చెప్పండి, ఇస్తాను. నువ్వు ఏదైనా ఒకటి, ఏదైనా కరెక్ట్. తండ్రి ఇచ్చేది. ప్రియ సహోదర సహోదరి, నేను అనుకున్నా ఏసై ఇవ్వడం అనుకున్నా, ఏసై ఇట్లాంటి ప్రార్థనను అంగీకరించడం అనుకున్నా. ఆమె కొన్ని దినాలు ప్రార్థన చేసిన తర్వాత బయట తినం ఎక్కువ, ఏదో ఒక రోజు పిజ్జానో బర్గర్ ఏమో ఆర్డర్ చేసిండు. వాళ్ళు కాల్ చేసిండు, దీంతో పాటు ఒక టాయ్ పంపిస్తున్నాము, ఇంట్లో పాపనా బాబునా ఎవరికి పంపించాలని అంటే 2 పాపలే ఉన్నారని చెప్తే 2 టాయ్స్ పంపించారు. వాళ్ళు అడిగినప్పుడు మాకు తెలియలే. తర్వాత వచ్చిన తర్వాత ఓపెన్ చేసి ఆమె టాయ్ పట్టుకొని మొట్టమొదటి చెప్పిన మాట ఏంటంటే, ఏసయ్య నాకు బార్బిడాల్ ఇచ్చిండు. ఏం చేసిండు? నా ప్రార్థన అంగీకరించి ఏసయ్య నాకు బార్బిడాల్ ఇచ్చిండు. నాకు మనసులో బాధ అవుతుంది, ఏసయ్య నువ్వేంది ఇట్లా చేసావని. కొన్ని దినాల తర్వాత దేవుడు నాకు ఒక పాఠం నేర్పించిండు. ఏంటంటే ఆ బార్బిడాల్ చాలా చిన్నగా ఉంది. ఆమె దాన్ని చూసి ఏమంటారు, డెకరేషన్ లేకపోతే డ్రెస్ ఇవేమి అడగడానికి చోదింపబడలేదు, అంత తీక్షణంగా చూడలేకపోతుంది. అయితే ఆ బార్బిడాల్ గిటార్ పట్టుకుంది. గిటార్ కావాలి పప్ప అని నన్ను అడిగింది. 2 years అయింది దగ్గర ఇంతవరకు కూడా కొనిపించలే. ప్రియ సహోదర సహోదరి, నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ భూలోకపు తండ్రి ఇవ్వలేంది ఏం చేస్తాడు? పరలోకపు తండ్రి ఇస్తాడు. అయితే అది ఎంత మేరకు ఇవ్వాలి, ఏ విధంగా ఇవ్వాలి, దాని ద్వారా మనం చెడుగా ప్రభావితం కాకుండా, పాపంలో పడకుండా ఎట్లియాలో పరలోకపు తండ్రికి తెలుసు. నేను అనుకున్నా ఇది నిజంగా దేవుడిచ్చింది కాదేమో అనిపించింది నాకు కూడా. నేను కూడా శోధింపబడిన. ఒకసారి నేను అనుకున్నా, ప్రభా ఇది నువ్వే ఇచ్చింది, అయితే మరి ఒక అవసరం ఉంది, అది చాలా కష్టంగా ఉంది, సరే నేను ప్రార్థన చేస్తా,
పాపతో కూడా ప్రార్థన చేపిస్తా. ఒకవేళ ఆ బార్బిడాల్ ఇచ్చింది నువ్వే అయితే ఈ యొక్క సహాయం కూడా నాకు చేయాలని. ఆ సమయము ప్రార్థన అంగీకరించబడే సమయం కాదు. ఒక 10 రోజులు 15 రోజులు ప్రార్థన చేసినాము, దేవుడు ఆ ప్రార్థన అంగీకరించిండు. దానికన్నా ముందు నేను దగ్గర దగ్గర ఒక 6 నెలల నుంచి ప్రార్థన చేస్తున్నా, ఆ ప్రార్థనకు సమాధానం రాలే. చిన్న బిడ్డతోని విశ్వాసంతో ప్రార్థన చేస్తే అద్భుతంగా, ఆ సమయం కాదు, అది ఇచ్చే సమయం కాదు, కానీ దేవుడు అద్భుతంగా దాన్ని ఇచ్చిండు. మరి చిన్న బిడ్డ ఆమె అంతా విశ్వాసంతో ప్రార్థన చేస్తే, చిన్న విశ్వాసంతో ప్రార్థన చేస్తే యేసయ్య ఏమి ఇచ్చిండు? ఆమె అడిగిన బార్బీ డాల్ చెడుగా ప్రభావితం కాకుండా, ఆమె హృదయం నొచ్చుకోకుండా ఖచ్చితంగా దేవుడు ఏం చేసిండు? ఆమె ప్రార్థన అంగీకరించిండు. మరి నీవు నేను ఆత్మీయమైన విషయాలు ముఖ్యంగా అడిగితే దేవుడు ఇవ్వకుండా ఉంటాడా? కనుక మనము మన యొక్క అవసరాల కొరకే, అంత మాత్రమే కాకుండా మన కుటుంబ సభ్యుల యొక్క రక్షణ కొరకే. చాలామంది కుటుంబ సభ్యులు ఇంకా రక్షణ పొందిన వారు ఎవరైనా ఉంటే ఈ దినం నుంచి ప్రార్థన మొదలు పెట్టండి. వారికి రక్షణ కొరకు కూడా ఏం చేయాలి? మనము ప్రార్థన చేయాలి. దేవుడు ఖచ్చితంగా మనం ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా రక్షించుకుంటాడు. ఒక దైవజనుడు ఆయన ఏం చెప్పినంటే, నా తల్లి కన్నిటి ప్రార్థనలో నేను పరలోకాన్ని కొట్టుకొని వచ్చిన, అంతగా ఆమె నా కొరకు కన్నీరు కార్చింది. చాలా భయంకరమైన లోతైన జీవితం. దేవుడు ఆయనని సెయింట్ అగస్టిన్, పరిశుద్ధుడైన అగస్టిన్గా పేరు మార్చిండు. అంతగా గొప్పగా దేవుని కొరకు ఆయన జీవిస్తూ వచ్చిండు భయంకరమైన పాప జీవితం నుండి. కారణం ఏంటంటే ప్రార్థన ఒక్కటే. మన జీవితాల్లో మనము పరీక్షించుకుందాం, దేవుని అడుగుదాం. ప్రార్థన చేయడం అంత సామాన్యమైన విషయం కాదు, ఈజీ కాదు, సులభం కాదు. కానీ మనం ప్రార్థన కొరకు కూడా ప్రార్థన చేయాలంట. ప్రభా, నా ప్రార్థన జీవితాన్ని వృద్ధి పొందించు, నీ చిత్తం మేరకు నేను ప్రార్థించడం నాకు నేర్పించమని దాని కొరకు కూడా మనం ప్రార్థన చేయాలంట. మరి ఆ విధంగా దేవుని అడిగి ప్రార్థనలో కొనసాగుతూ అపోస్తుల బోధ ఎందును, సహవాసమందును, రొట్టె విరిచి ఎందును, ప్రార్థన చేయటేందును, ఎడతెగక ఉండడానికి నీకు నాకు దేవుడు సహాయం చేయనుగాక.